Hello friends, very good morning. Welcome back to 15th July Daily Hindu News Analysis in Telugu. ఫ్రెండ్స్ ఈరోజు మనము హిందూ న్యూస్ పేపర్లో 15th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో బిఫోర్ గోయింగ్ టు ద ఎజెండా దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద LTX క్లాసెస్. యాజ్ పార్ట్ ఆఫ్ ద మాన్సూన్ స్పెషల్ ఆఫర్ కింద మనము 10% ఆన్ ఆల్ ద కోర్సెస్ అక్రాస్ ద యాప్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకేనా, మన యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద మనం ఏంటి అని అంటే 10% ఆఫ్ అయితే మనకి ప్రొవైడ్ చేయబడుతుంది. ఈవేళ టుడే ఈజ్ ద లాస్ట్ డే అండి. 15th జూలై ఈజ్ ద లాస్ట్ డే ఫర్ దిస్ 10% ఆఫర్. ఒకవేళ మీకు ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే కనుక సో మా యొక్క టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఎస్, లెట్ us స్టార్ట్ విత్ ద టుడేస్ ఎజెండా. ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఆర్టికల్స్ని తీసుకుని ఇక్కడ మనం అనాలిసిస్ అయితే చేస్తున్నాము. ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓన్లీ టు టేక్ ఓత్ యాజ్ ద నేపాల్ ప్రైమ్ మినిస్టర్ టుడే అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇండియాస్ నైబరింగ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఈవెంట్స్లో మనం ఏంటంటే ఈ ఆర్టికల్ని చదవాలి. సెకండ్ ఇంపార్టెంట్, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఈస్ మ్యాండేటరీ ఆన్ ద బల్క్ ప్యాకేజెస్. ఇది మనకి GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ ఇంటర్వెన్షన్ ఇనిషియేటివ్స్ అనే టాపిక్ అండర్లో మనం దీన్ని చదవాలండి. నెక్స్ట్ వన్, ఆన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇది మనకి GS పేపర్ 2 పాలిటీ గవర్నమెంటల్ బాడీస్ అనేటువంటి టాపిక్లో మనం దీన్ని కవర్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, ద ప్రాబ్లమ్ విత్ ద కర్ణాటక గిగ్ వర్కర్స్ బిల్ అని చెప్పేసి ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది ఇవాళ. సో కర్ణాటక వాళ్ళు రీసెంట్గా గిగ్ వర్కర్స్ బిల్ అని చెప్పేసి అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దాని గురించి మనం ఈ ఆర్టికల్లో అయితే స్టడీ చేస్తాము. ఇది మనకి GS పేపర్ 3 ఎకానమీ, ఇన్క్లూజివ్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ వీటన్నిటికి సంబంధించి మనకి ఏంటంటే ఈ ఆర్టికల్ని మనం కవర్ చేసుకోవాల్సి వస్తుంది. దెన్ ద నెక్స్ట్ వన్ ఈస్ సైంటిస్ట్స్ ఫైండ్ దట్ ఏ బ్యాక్టీరియా ట్రిక్డ్ ఏ వాస్ప్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్స్ మేల్స్ అని చెప్పేసి మనకి ఇది GS పేపర్ 3 కన్జర్వేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ టు కవర్ ఇన్ ద టుడేస్ అజెండా. Okay, now we can start our detailed explanation of all these articles, but however before starting there was a small announcement regarding the UPSC general studies prelims cum mains batches అయితే కనుక మనకి సో రన్ అవుతున్నాయండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే మీకు ఉంటాయి. సో ఎవరైతే కనుక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి నౌ లైక్ దే ఆర్ లుకింగ్ ఇన్ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్ చేయాలి, UPSC రాయాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయో, బట్ స్టిల్ యు ఆర్ నాట్ అట్ ఆల్ అవేర్ ఆఫ్ ఇట్, ఎటువంటి డైరెక్షన్ లేకుండా ఉంటే కనుక సో దెన్ నౌ టు గెట్ దట్ డైరెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ రైట్ పాత్, సో దిస్ వీఆర్ ఆఫరింగ్ ద UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. సో బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వెర్షన్లో మనమైతే అందిస్తున్నాము. ఫీ వచ్చేసి మనకి 30,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫీ ఈజ్ 30,000 రూపీస్ వీఆర్ ఛార్జింగ్. అండ్ ఈ యొక్క 30,000 ఒకేసారి పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు EMI 5,000 పర్ మంత్లో కూడా పే చేసుకోవచ్చు. ఈ యొక్క కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఫ్రెండ్స్. మనకి సో అన్లైక్ బయట ఇన్స్టిట్యూట్స్లో లాగా 6 months 9 months కాకుండా మనము లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ యొక్క రెడ్యూస్డ్ ఫీ వచ్చేసి మనకు ఓన్లీ 15th జూలై వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్. టుడే ఇట్ ఈస్ 15th జూలై అండ్ టుడే ఇస్ అ లాస్ట్ డేట్ ఫర్ దిస్ పర్టికులర్ ఆఫర్. సో ఈ యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్ తీసుకోవాలనుకున్న, ఈ కోడ్ గురించి మీరు ఈ యొక్క కోర్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ దట్ ఈస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. సో దట్ our expert team will guide you. Similarly, ఫ్రెండ్స్, GS పేపర్స్ ఎంత ఇంపార్టెంటో ఆప్షనల్ కూడా మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో అంతే ఇంపార్టెంట్. సో ఈ ఆప్షనల్కి సంబంధించి మన దగ్గర మనం అన్ని పాపులర్ ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్నీ మనం ఏంటంటే కనుక ఎనీ ఆప్షనల్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఫీ వచ్చేసి మనం 30,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో అట్ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనము 22,500కి దీన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ కోర్స్ కూడా ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే మనకైతే వస్తుంది. అండ్ ఈ యొక్క రెడ్యూస్డ్ ఫీ మనకి 15th జూలై వరకు మాత్రమే, అంటే ఈ వేళే లాస్ట్ డేట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ అండి. సో ఓకే, ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవుదాము అని అనుకుంటూ ఉంటే సో యూ కెన్ జాయిన్ ఇట్ క్విక్లీ బికాజ్ ఈ ఆఫర్ ప్రైజెస్ అనేటువంటివి మళ్ళీ మనకి సో చేంజ్ అయ్యి నార్మల్ ప్రైజెస్లోకి వచ్చేస్తాయి. సో యూ విల్ బీ అట్ ద లూజింగ్ ఎండ్. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్, సో ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు డూ ఇట్ అండ్ ఇఫ్ యూ ఆర్ డిటర్మైన్డ్ దెన్ డెఫినెట్లీ, అండ్ ఇఫ్ యూ ఆర్ ఏ సీరియస్ ఆస్పిరెంట్ దెన్ డెఫినెట్లీ
fortnightly. So these courses are for you only. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. వాట్ ఎవర్ ఎనీ డైలమాస్ సిచ్యువేషన్స్ దట్ యూ హ్యావ్, సో ఈవెన్ యూ కెన్ ఎక్స్ప్రెస్ with us. Our team will help you to figure it out, Andy. Okay, that's it. Let's start with the detailed explanation of the first important video. Okay, so the first video says that the Oli KP Sharma Oli to take oath as Nepal's Prime Minister today. ఫ్రెండ్స్, మన నైబరింగ్ కంట్రీస్లో కానివ్వండి, సో జనరల్గా మనకి ఏంటంటే మన వరల్డ్లో జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నిటి మీద కూడా కరెంట్ ఈవెంట్స్ ఏముంటున్నాయి అనేటువంటివి మనకి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. బికాజ్ దోస్ ఆర్ ఈజీ స్కోరింగ్ క్వశ్చన్స్. మనకి కరెంట్ అఫైర్స్ జాగ్రత్తగా ఫాలో అయితే కనుక ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఆన్సర్ చేసేయచ్చు. పర్టికులర్లీ మన ఇండియన్ నైబర్హుడ్కి సంబంధించి మన నైబరింగ్ కంట్రీస్ లైక్ భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఈ కంట్రీస్లో ఏం జరుగుతోంది అనేటువంటిది మనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అయితే కనుక ఉంటుందండి. సో ఓకే, బికాజ్ యూపీఎస్సీస్ అటెన్షన్ మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోస్ టువర్డ్స్ ఇండియాస్ నైబరింగ్ కంట్రీస్, దెన్ స్లోలీ దే మూవ్ టువర్డ్స్ ద వరల్డ్. మరి ఇప్పుడు మన నైబరింగ్ కంట్రీలో మనకేంటంటే రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ అయ్యారు అని అంటే యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఇట్. దట్ వాజ్ ఎ బేర్ మినిమమ్, రైట్? సో ద నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మా ఒలీ has been appointed as the Prime Minister of Nepal for a 4th term on Sunday. His swearing-in ceremony is scheduled to take place at so-and-so and he is expected to provide political stability in this Himalayan nation. And he succeeded Pushpa Kamal Dahal Prachanda, who lost the vote of confidence in the House of the Representatives on Friday. So recently on Friday, so he lost the confidence of the people, confidence of the House, the representatives there, and it resulted in the appointment of the KP Sharma Oli. So internal politics మనకు అవసరం లేదండి, బట్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఈజ్ ఫ్రమ్ ద జియోగ్రాఫికల్ పర్స్పెక్టివ్ నేపాల్ గురించి మనం చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ బైలాటరల్ రిలేషన్స్ గురించి కూడా మనం ఏంటంటే బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం చూసుకోవాలి. మెయిన్లీ మనకి ఏంటంటే కనుక చూసినట్లయితే చూడండి, I have written some important points. The KP Sharma Oli was appointed as the Prime Minister of Nepal for a 4th term. He succeeded Pushpa Kamal Dahal Prachanda, who lost the vote of confidence in the House of Representatives. President Ramachandra Paudel appointed KP Sharma Ali as the new Prime Minister. So these are the basic facts from the current affair perspective that you need to look into. then ఇవి అయిపోయిన తర్వాత అసలు నేపాల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, మనకి లైక్ ఏమేమి ఇండియన్ స్టేట్స్ మనకి యొక్క నేపాల్ని బార్డర్ చేస్తున్నాయి అనేటువంటిది మీకు తెలియాలి. సో ఐ హ్యావ్ అటాచ్డ్ ఏ స్మాల్ మ్యాప్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్ అండి. సో ఇప్పుడు మీరు నేపాల్ చూసినట్లయితే కనుక సో చూడండి, ద కంట్రీస్ లైక్ మనకి ఉత్తరాఖండ్ నెంబర్ 1, ఉత్తరప్రదేశ్ నెంబర్ 2, బీహార్ నెంబర్ 3, వెస్ట్ బెంగాల్ నెంబర్ 4, సిక్కిం అండ్ నెంబర్ 5. సో ద 5 ఇండియన్ స్టేట్స్ ఆర్ బార్డరింగ్ ద నేపాల్. సో మనకి ఇలాగే స్టేట్స్ పేర్లు ఇచ్చేసి మనకి ఏమడుగుతారు అని అంటే విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్స్ సో ద బార్డర్స్ నేపాల్ అని చెప్పేసి మనకి అడుగుతారండి. ఎందుకంటే మన ఇండియన్ నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ అండ్ దెన్ భూటాన్ అండ్ దెన్ చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, ఓకే, శ్రీలంక నో నీడ్ అండి, శ్రీలంక ల్యాండ్ బార్డర్స్ మనకి విషయం, పాకిస్తాన్. సో ఇవి మనకి ఏ ఇండియన్ స్టేట్స్ బార్డర్ అవుతున్నాయి అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా మనకు తెలియాలన్నమాట. సో ఓకే, దేర్ఫోర్ ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటి, ఇండియన్ స్టేట్స్ ఎన్ని నేపాల్తో బార్డర్ అవుతున్నాయి అని అంటే కనుక 5 స్టేట్స్ ఆర్ బార్డరింగ్. ఈవెన్ స్పెసిఫిక్గా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు మీరు ఈ స్టేట్స్ని అయితే కనుక మనం మెన్షన్ చేయాలి. అండ్ అలాగే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ రిలేషన్స్ గురించి మీరు ఏదైనా పాయింట్ రాస్తున్నప్పుడు అందులో మనకి ఇంట్రడక్టరీ పాయింట్లోనో దాంట్లో కూడా జోగ్రఫీ గురించి అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఆ మెన్షన్ చేసినప్పుడు కూడా India and as well as Nepal shares around 1850 kilometers of land border. So with the states, 5 Indian states neighboring Nepal అని చెప్పి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్ అని రాశారంటే కనుక ఇంకా మన ఆన్సర్ ఇంకా కొంచెం బెటర్ ఎన్రిచ్డ్గా ఉంటుంది. సో దేర్ఫోర్ లెట్ us see the important points. Nepal shares a border of about 1850 kilometers with the 5 Indian states like they are. Number 1 is Uttarakhand, Uttar Pradesh, Bihar, West Bengal and as well as Sikkim. ఇక్కడ చూడండి, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఇవే స్టేట్స్ కూడా మనకి ఏంటంటే బార్డర్ అవ్వవు. ఓన్లీ 5 స్టేట్స్ మాత్రమే, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిక్కిం.
ఓకే, సో జియోగ్రఫీ పరంగా మనం తెలియాల్సినటువంటి పాయింట్ ఇదే. హిమాలయన్ నేషన్. నౌ ద రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ ఎలా ఉన్నాయి రిలేషన్స్ అనేటువంటి మనం చూస్తే ఐ హ్యావ్ రిటన్ ఫ్యూ పాయింట్స్ ఫర్ దట్ పర్పస్ యాజ్ వెల్. ఇండియా అండ్ నేపాల్ బీయింగ్ ద ఇమీడియట్ నైబరింగ్ కంట్రీస్, సో నేపాల్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబరింగ్ కంట్రీ రైట్ ఫర్ us, enjoys a special bond of friendship and as well as collaboration marked by the open border and strong people to people connections. So we have a strong people to people connection with respect to Nepal అండ్ అలాగనే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ రిలేషన్స్ని గైడ్ చేస్తున్నటువంటి ట్రీటీ ఏంటి అని అంటే కనుక దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా నేపాల్ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఒక ట్రీటీ అయితే సైన్ చేశారు మనకి. దిస్ ట్రీటీ ఈజ్ ఆఫ్ 1950. ఇట్ ఫార్మ్స్ ద బెడ్ రాక్ ఆఫ్ ద స్పెషల్ రిలేషన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్. ఇండియా నేపాల్ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెండ్షిప్, ఇది మనకి 1950లో సైన్ చేయబడడం జరిగింది. అండ్ ఇండియా ఈజ్ ద నేపాల్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండ్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ వెల్. సో మనము నేపాల్కి ఏంటి అని అంటే వీఆర్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండి, అండ్ ఆల్సో ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం ఏంటి అని అంటే కనుక నేపాల్లో చేయడం అయితే జరిగింది. అండ్ మనము డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని, ట్రైనింగ్ రిలేటెడ్ ప్రొవిజన్స్ని కూడా మనం ఏంటంటే వీఆర్ హెల్పింగ్ నేపాల్ ఆన్ దిస్ ఫ్రంట్ యాజ్ వెల్. అదే పాయింట్ మనం మెన్షన్ చేసాం. ఇండియా హ్యాస్ బీన్ ఎయిడింగ్ ద మోడర్నైజేషన్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద నేపాల్ ఆర్మీ త్రూ ద ఎక్విప్మెంట్ సప్లై అండ్ ట్రైనింగ్ ప్రొవిజన్స్. అండ్ దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్, దట్ ఈస్ సూర్య కిరణ్ అని చెప్పి మనకి రీసెంట్గా మనకి మొన్న 2023లో ద పితోర్గఢ్ ఉత్తరాఖండ్లో మనకి ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ అనేటువంటిది జరిగింది. అంటే ఇండియా అండ్ నేపాల్ గురించి మీరు రాసేటప్పుడు, డిఫెన్స్ రిలేషన్స్ గురించి స్పెసిఫిక్గా రాసేటప్పుడు ఈ యొక్క ఎక్సర్సైజ్ని మెన్షన్ చేస్తే కనుక దట్ విల్ బి డెఫినెట్లీ ఎన్ ఎన్రిచింగ్ పాయింట్ అవుతుంది మనకి. సో ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నోన్ యాజ్ సూర్య కిరణ్ ఈస్ కండక్టెడ్ అట్ బోత్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్, సో ఆన్ ఏ రొటేషనల్ బేసిస్. ఇన్ 2023 ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ పితోర్గఢ్ ఉత్తరాఖండ్లో మనకి అయితే జరిగింది. ఈవెన్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మొన్న 2024 ప్రిలిమ్స్ పేపర్ మీరు చూసినట్లయితే కనుక దే ఆస్క్డ్ అబౌట్ మిత్రశక్తి గురించి అయితే అడిగారు. సో మేబీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ దే మైట్ ఆస్క్ అబౌట్ వన్ మోర్ ఎక్సర్సైజ్. సో ఇట్ ఈస్ బెటర్ దట్ వీ నీడ్ టు బి థరో విత్ ఆల్ ద ఎక్సర్సైజెస్. దెన్ విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ రిలేషన్స్ ఏంటో చూసాము, ట్రేడింగ్ రిలేషన్స్ పరిస్థితి ఎలా ఉందో చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మెయిన్ ద బెడ్ రాక్ ప్రిన్సిపల్ ట్రీటీ ఏంటి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ మధ్య అనేది కూడా మనం చూడడం జరిగింది. విత్ రెస్పెక్ట్ టు వాటర్ షేరింగ్, సో ఈ యొక్క ఇంటర్ కంట్రీ వాటర్ షేరింగ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ మధ్యన మనకి ఈ యొక్క జస్ట్ ఏ మినిట్ ఎస్, సో దేర్ వాజ్ అ కోషి అగ్రిమెంట్ ఆఫ్ 1954 అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఉంది. అండ్ అలాగే గాంధక్ అగ్రిమెంట్ ఈజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద మహాకాళి ట్రీటీ, మహాకాళి రివర్ షేర్ చేసుకోవడానికి టు యూటిలైజ్ ద వాటర్స్ ఆఫ్ దిస్ మహాకాళి రివర్ 1996లో మహాకాళి ట్రీటీ అనేటువంటి దాన్ని కూడా మనం సైన్ చేయడం జరిగింది. లైక్ కోషి అగ్రిమెంట్, గాంధక్ అగ్రిమెంట్, మహాకాళి ట్రీటీ, దే ఆర్ ద సిగ్నిఫికెంట్ అగ్రిమెంట్స్ విచ్ ఆర్ ఫాస్టరింగ్ ద ఇండియా నేపాల్ కోఆపరేషన్ ఇన్ ద వాటర్ రిసోర్సెస్ సెక్టార్. సో వాటర్ రిసోర్సెస్కి సంబంధించి, వాటర్ కొలాబరేషన్కి సంబంధించి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్లో మనకి, సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ట్రీటీస్. అలాగనే మనం ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ క్లాసెస్లో మనం ఆల్రెడీ చూడడం జరిగింది, లైక్ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చూడడం జరిగింది, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ గురించి. అండ్ అలాగనే గంగా వాటర్ ట్రీటీ గురించి చూసాం, దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ గంగా వాటర్ ట్రీటీ. ఈ గంగా వాటర్ ట్రీటీ గురించి మనం లైవ్ క్లాస్లో కవర్ చేసామండి. లైవ్ క్లాస్ కరెంట్ అఫైర్స్లో అయితే కవర్ చేసాం దీన్ని. డైలీ మనకి లైవ్ సిఏ క్లాసెస్ అయితే, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే కనుక జరుగుతున్నాయి, బైలింగ్వల్ మోడ్లో మనకైతే జరుగుతున్నాయి. దీని గురించి నేను మీకు లాస్ట్లో చెప్తానండి, ఓకేనా. సో దట్ ఈస్ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, నెక్స్ట్ వచ్చేసి గంగా వాటర్ ట్రీటీ గురించి. అంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా తెలుసుకోవాల్సిన పాయింట్స్ అనమాట ఇవి. యూ నీడ్ టు లుక్ ఇన్ టు ఇండస్ వాటర్ ట్రీటీ బికాస్ ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్ డెలిగేషన్ హ్యావ్ విజిటెడ్ అవర్ కంట్రీ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ వాటర్ ట్రీటీ ఇన్స్పెక్షన్స్ అండర్లో. గంగా వాటర్ ట్రీటీ ఎందుకు న్యూస్లో ఉంది? గంగా వాటర్ ట్రీటీకి సంబంధించి 2026 ఎక్స్పైర్ అయితే అయిపోతుంది, 30 years అయితే అయిపోయింది. సో నౌ ఇట్ ఈస్ ఫర్ రెన్యువల్ పర్పస్కి అయితే కనుక మనకి ఇది ఉంది. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ తీస్తా వాటర్ గురించి. తీస్తా వాటర్స్ గురించి కూడా మనకి ఏంటంటే షేక్ హసీనా రావడము, దీని గురించి కూడా కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. సో ద వెస్ట్ బెంగాల్ ఈజ్ సేయింగ్ దట్ వీ కెనాట్ షేర్ ద తీస్తా వాటర్స్ విత్ బంగ్లాదేశ్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. దేర్ఫోర్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అవుతాయండి. అండ్ అలాగే రివర్ వాటర్ షేరింగ్కి వచ్చేసరికి మనకి ఏంటంటే దేర్ ఈజ్
సంథింగ్ కాల్డ్ యాజ్ హెల్సిన్కీ రూల్స్ అంటారండి. హెల్సిన్కీ రూల్స్ 1996. ఈ లెఫ్ట్ సైడ్ రాసేటువంటివన్నీ కూడా మనము ఇంతకుముందు క్లాసెస్లో కవర్ చేసినటువంటివి ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా? ఒకవేళ ఇన్ కేస్ మీరు అది చూడకుండా ఇదే మీరు ఫస్ట్ వీడియో చూస్తూ ఉన్నా కూడా మీ రెగ్యులర్ ఫ్లో అయితే డిస్టర్బ్ అవ్వదు. బట్ కానీ మీరు ఈ ఆర్టికల్ అయిపోయిన తరువాత మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే రాస్తున్నాము. ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ గురించి తెలుసుకోవాలి, గంగా వాటర్ ట్రీటీ గురించి తెలుసుకోవాలి, తీస్తా రివర్ వాటర్ ఇష్యూ గురించి, హెల్సిన్కీ రూల్స్ 1996 గురించి, వీటన్నిటి గురించి మీరైతే కనుక తెలుసుకోవాలి. ఓకేనా అండి? ఎయిదర్ యూ కెన్ నో ఇట్ బై సింప్లీ రీడింగ్ ఆర్ యూ కెన్ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ ఫ్రమ్ ఆర్ క్లాసెస్. మా ఛానల్ నుంచి ఉన్నటువంటి ప్రీవియస్ క్లాసెస్ని కూడా మీరు వాచ్ చేసినా కూడా మీకు ఈ ఇష్యూస్ అనేటువంటివి కవర్ అయితే అయిపోతాయండి. ఓకే, క్లియర్ రైట్? సో ఇప్పుడు మనం ఇక్కడ దాకా వచ్చాం. మనం ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వాటర్ షేరింగ్ అగ్రిమెంట్స్ గురించి చూసుకున్నాము, డిఫెన్స్ కొలాబరేషన్ పరిస్థితి ఎలా ఉందో చూసాము, ట్రేడింగ్ రిలేషన్స్ ఏంటో చూసాము. సో ద ఫండమెంటల్ ట్రీటీ ఏంటి, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ రిలేషన్స్ని గైడ్ చేస్తున్నది. మీకు ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ తెలిసినా తెలియకపోయినా ఈ బేర్ మినిమం పాయింట్స్ రాస్తున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జోగ్రఫీ గురించి ఒక పాయింట్ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండియా అండ్ నేపాల్ మధ్యనటువంటి ట్రీటీ వచ్చేసి ఏంటంటే ఇది 1950 ట్రీటీ ఈజ్ ద కోర్ ట్రీటీ bedrock which forms a special relations between India and Nepal. ఇలాంటి పాయింట్స్ కూడా మీరు కొంచెం రాసుకొస్తూ ఇచ్చినటువంటి క్వశ్చన్ని సమ్వాట్ ఇఫ్ యూ కెన్ జస్టిఫై అలా కూడా మనకి ఏంటంటే సరిపోతుందండి. సో నో బడీ కెన్ రైట్ పర్ఫెక్ట్ ఆన్సర్స్, ప్లీజ్ బీ వెరీ క్లియర్, నో బడీ కెన్ రైట్ పర్ఫెక్ట్ ఆన్సర్స్. సో ఓకే, రిలేటివ్గా మనం మిగతా వాళ్ళకంటే మనం కొంచెం బెటర్గా రాసామా లేదా, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. Then there are some issues as well, and there are, apart from the significant aspects between India and Nepal, we have some significant issues also. That is the first and foremost is a boundary dispute. So boundary dispute కి వచ్చేసరికి మనకి ఏంటంటే there was an important region area, tri-junction area అంటారు, known as Kalapani, Limpiadura and as well as Lipu Lake. కలాపాని, లిపియాదూరా, లిపు లేక్ ట్రై జంక్షన్ ఏరియా అని చెప్పేసి మనకి ఇక్కడ వెస్ట్రన్ నేపాల్ అండ్ సుస్తా ఏరియా ఇన్ ద సదరన్ నేపాల్లో అయితే ఉంది. సో దీనికి సంబంధించి నౌ దిస్ అ కాంట్రవర్సీ బిట్వీన్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. కాంట్రవర్సీ అయితే బార్డర్ డిస్ప్యూట్ అయితే కనుక మనకి ఇక్కడైతే నడుస్తుంది. దట్ ఈస్ ద కలాపాని, లింపియాదూరా అండ్ యాజ్ వెల్ యాజ్ ద లిపు లేక్ ట్రై జంక్షన్ ఏరియా. సో ఈ యొక్క బౌండరీ డిస్ప్యూట్స్ని మనం ఏంటంటే కనుక స్మూత్గా అయితే అడ్రస్ అయితే చేయాలి అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ చైనాస్ రైజింగ్ ఫుట్ ప్రింట్. నౌ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఆన్ టు ద నేపాల్ అండి. చైనా హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ టు నేపాల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, హెల్త్లో, ఎడ్యుకేషన్లో. సో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. చైనా ఎప్పటికప్పుడు కూడా నేపాల్కి ఎక్కడికక్కడ సపోర్ట్ చేస్తూనే వస్తుందన్నమాట. సో దట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ఏ నెగిటివ్ పాయింట్ ఫర్ అస్ మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ రిలేషన్స్ విషయంలో మనము. సో దట్ నీడ్ టు బి అడ్రస్డ్. సో ఓకే, వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ చైనీస్ రైజింగ్ ఫుట్ ప్రింట్. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనకి ఇంకొకసారి మనం కవర్ చేసుకుంటే కేపీ అలీ రీసెంట్గా హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ అనేటువంటి విషయం మీకు అయితే తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ రిలేషన్స్ మనకు వచ్చేసరికి, సో మనకి ఇండియా అండ్ నేపాల్ జియోగ్రఫీ పరంగా తీసుకుంటే అరౌండ్ 1850 కిలోమీటర్స్ అయితే మనకి బార్డర్ అయితే షేర్ చేసుకుంటుంది అనే విషయం మీకు అర్థం కావాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి దెర్ ఆర్ 5 states which borders the India and as well as Nepal, that is Uttarakhand, Uttar Pradesh, Bihar, West Bengal and as well as Sikkim. So these are the 5 states which border the Nepal and as well as India. And now India and Nepal relations గురించి చూసినప్పుడు ఫండమెంటల్ ట్రీటీ ఏంటో మీకు తెలియాలి. దెన్ అట్ ద సేమ్ టైం సో మనకి ట్రేడింగ్ రిలేషన్స్ పరిస్థితి ఏంటి, డిఫెన్స్ రిలేషన్ సిచ్యువేషన్ ఏంటి, సో ఫైనల్లీ అండ్ వాటర్ షేరింగ్ విషయాలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ బార్డర్ డిస్ప్యూట్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం చైనాస్ రైజింగ్ ఫుట్ ప్రింట్ ఏంటి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ this article that we have to cover andi. Now let us go to the next important article. Product information made mandatory on bulk packages. So ikkadiki issue enti ante mana country lo there is something called as legal metrology package of packaged commodities rules అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బ్యాగ్, ఇట్స్ ఎ ప్యాకేజ్డ్ కమోడిటీ.
ఓకే, లీగల్ మెట్రాలజీ ప్యాకేజ్డ్ కమోడిటీ రూల్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ ప్రొడక్ట్ మీద ప్రతి ప్యాకేజ్ మీద కూడా ఈ రూల్స్ 2011 ఏంటంటే దే హ్యావ్ మ్యాండేటెడ్ దాట్ ఎవ్రీబడి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ని దాని మీద ప్రొవైడ్ చేయగలగాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్యాకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్టర్ ద కామన్ అండ్ జెనరిక్ నేమ్ ఆఫ్ దిస్ కమోడిటీ ఏంటి, మనకి నెట్ క్వాంటిటీ ఎంత, అలాగనే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంఆర్పి ఎంత, యూనిట్ సేల్ ప్రైస్ ఎంత, బెస్ట్ బిఫోర్ యూజ్ డేట్ ఎంత, అండ్ కన్జ్యూమర్ కేర్ డీటెయిల్స్ మొత్తం అన్నిటినీ కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రూల్స్ అయితే కనుక ఉన్నాయి. బట్ హవెవర్ ఏంటి అని అంటే కనుక ఇప్పుడు కొత్తగా మనకి అమెండ్మెంట్ అయితే తీసుకొచ్చారు దీనికి. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఏంటి అని అంటే కనుక బల్క్ ప్యాకేజెస్ అంటే కనుక ఇఫ్ ద క్వాంటిటీ ఈజ్ మోర్ దాన్ 25 kg. సో చూడండి, ద ప్యాకేజెస్ ఆఫ్ ద కమోడిటీ కంటైనింగ్ ద క్వాంటిటీ మోర్ దాన్ 25 kg ఆర్ 25 liters, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్, ఫెర్టిలైజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద దీస్ థింగ్స్. సో బల్క్ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఈ పాయింట్, the decision comes in the wake of information that packaged commodities above 25 kg are available for retail sale without the mandatory declaration on the packages. So above 25 kg packages ఏవైతే ఉంటాయో ఈ బల్క్ ప్యాకేజెస్ మనకి రిటైల్ యూజ్కి అంటే మీకు నాకు ఈ యొక్క ఎండ్ కస్టమర్స్కి సేల్ చేసేటువంటి రిటైల్ యూజర్స్కి వాటికి దాని మీద ఎడిక్వేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ యొక్క అదంతా కూడా మెన్షన్ చేయట్లేదు అని చెప్పేసి అయితే కనుక ఒక ఎలిగేషన్ గురించి సంబంధించి మనకి అమెండ్మెంట్ అయితే చేశారు. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ మీరు రిటైల్ యూజర్స్కి ఇస్తున్నట్లయితే కనుక బల్క్ ప్యాకేజెస్ అన్నింటి మీద కూడా ప్రతి దాని మీద కూడా ఈ యొక్క లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 చెప్పినటువంటి రూల్స్లో ఉన్నటువంటి అన్ని యొక్క ఇది కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఆ ప్యాకేజ్ మీద ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అయితే చెప్తూనే ఇది ఇండస్ట్రియల్ పర్పసెస్కి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి, ఇన్స్టిట్యూషనల్ కన్జ్యూమర్స్కి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి సేల్ చేస్తూ ఉంటారో అయితే వాళ్ళకి అవసరం అయితే లేదు. అంటే దిస్ రూల్ డజంట్ అప్లై టు దెమ్ అనమాట. దట్ ఈస్ ఇండస్ట్రియల్ యూజర్స్కి వాటికి కూడా సప్లై చేసేటువంటి వాళ్ళు బల్క్ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళు ఇంత ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోయినా కూడా దట్ ఈస్ ఫైన్. బట్ హవెవర్ రిటైల్ యూజ్కి అంటే మీకు నాకు ఇలా ఎండ్ కన్జ్యూమర్స్కి ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్లీ ఆ ప్యాకేజ్ మీద అయితే ప్రొవైడ్ చేయాలి. సో దట్ దిస్ విల్ హెల్ప్ ఇన్ ప్రొవైడింగ్ ద యూనిఫామ్ స్టాండర్డ్స్, ప్రమోటింగ్ కన్సిస్టెన్సీ అండ్ ఫెయిర్నెస్ అక్రాస్ డిఫరెంట్ ప్రాక్స్ అండ్ విల్ హెల్ప్ కన్జ్యూమర్స్ ఇన్ మేకింగ్ ద ఇన్ఫార్మ్డ్ చాయిసెస్. కన్జ్యూమర్స్కి కూడా అటు మనం ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ తీసుకోవడానికి అండ్ అలాగే ట్రాన్స్పరెన్సీ పెరగడానికి మనకి ఏంటంటే ఇవి ఉపయోగపడతాయి అని చెప్పి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మేడ్ మ్యాండేటరీ ఆన్ ద బల్క్ ప్యాకేజెస్. ఎవరు చేశారు? ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అనేటువంటి వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క లీగల్ మెట్రాలజీ ద ప్యాకేజ్డ్ కమోడిటీస్ రూల్స్ 2011. సో నౌ ద ప్యాకేజ్డ్ కమ్యూనిటీస్ 2011 గురించి ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ యాజ్ వెల్ అండి. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ వీ హ్యావ్ టు కవర్. Okay, if you go to the third important article, manaki yes on the jurisdiction of CBI టెక్స్ట్ కాంటెక్స్ట్ పేజ్లో మనకి అయితే ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. సో సిబిఐకి సంబంధించి సిబిఐ అంటే ఏంటి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న విషయం మీకు అయితే తెలుసు, ఎవ్రీబడి నోస్ ఇట్. ఓకే, బట్ మీకు తెలియని పాయింట్స్ ఏంటి అని అంటే సిబిఐ అనేటువంటిది మనకి స్టాచ్యుటరీ బాడీ కాదు అండ్ అలానే కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు. సిబిఐ అనేటువంటిది మనకి నాట్ ఏ స్టాచ్యుటరీ బాడీ అండ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో బట్ హవెవర్ ఇట్ డిరైవ్స్ ఇట్స్ పవర్స్. మరి ఎక్కడి నుంచి దాని యొక్క పవర్స్ ఫ్లో అవుతాయి అని అంటే కనుక ఇట్ డిరైవ్స్ ఇట్స్ పవర్స్ ఫ్రమ్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఉంది మనకి. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. సో ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 అని చెప్పేసి ఒక యాక్ట్ అయితే ఉంది. సో ఆ యాక్ట్ నుంచి పవర్స్ని మనకి సిబిఐ అయితే కనుక డ్రా చేస్తుందండి. అంటే ఏదైనా కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సో పవర్స్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే ఈ పర్టికులర్ యాక్ట్ నుంచి అయితే డ్రా చేస్తుంది. సిబిఐ అనేటువంటిది మనకి సంతానం కమిటీ ద్వారా రికమెండేషన్స్ ద్వారా సంతానం కమిటీ ద్వారా మనకి అపాయింట్ అయితే ఎస్టాబ్లిష్ అయితే చేశారు. సంతానం కమిటీ రికమెండేషన్స్.
ఓకే, సో ద ఫస్ట్ పాయింట్ మీకు ఏం తెలియాలి, సిబిఐ ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? సిబిఐ కాన్స్టిట్యూషనల్ బాడీయా? ఓకే, కాదు. ఈజ్ ఇట్ ఏ స్టాట్యూటరీ బాడీ? నో, ఇట్ ఈస్ నైదర్ ఏ స్టాట్యూటరీ బాడీ, బట్ ఇట్ డిరైవ్స్ ఇట్స్ పవర్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. సో మనకి ఈ యొక్క సిబిఐని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అరౌండ్ 1964లో. అపాన్ హూస్ కమిటీస్ రికమెండేషన్స్? సంతానం కమిటీస్ రికమెండేషన్స్. ఓకే, ఫైన్. మరి ఆన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సిబిఐ వాట్ ఈస్ ద ఇష్యూ? మరి ఇప్పుడు ఇవాళ ఏంటి, దేని గురించి ఇష్యూ అంటే, సో మీరు మొన్నటి ఆర్టికల్ చూస్తుంటే కనుక, మొన్న ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే మీరు చూస్తే కనుక, సిబిఐకి సంబంధించి వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఒక పిటిషన్ అయితే కనుక మనకి సుప్రీంకోర్టులో వేయడం అయితే జరిగిందండి. సో ఏమని, అండర్ ఆర్టికల్ నెంబర్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయితే ఇంపోజ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐని యూజ్ చేసి మనకేంటి అని అంటే కనుక, సో అన్నెసెసరీ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ అయితే చేస్తోంది, ఫెడరల్ క్యారెక్టర్ని దెబ్బతీస్తోంది. సో సిబిఐకి పలానా స్టేట్లో ఇప్పుడు ఏదైనా కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలనుకోండి, లేకపోతే అక్కడ ఒక ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయాలనుకోండి, అక్కడ ఏం కావాలి అని అంటే ఆ కన్సర్న్డ్ స్టేట్ యొక్క పర్మిషన్ కావాలన్నమాట. prior permission or consent of that state is required. Consent of that state is required. So that is known as, మనకి ఏమంటారంటే జనరల్గా మనకి కేస్ బై కేస్ ఇవ్వకుండా ఒకేసారి మనం కన్సెంట్ అయితే ఇచ్చేస్తాము. దట్ ఈస్ నోన్ యాజ్ జనరల్ కన్సెంట్ అంటారు. బికాజ్ ఎందుకంటే ఈ యొక్క డిఎస్పి ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా స్టేట్స్లో ఏదైనా కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని అంటే కనుక సిబిఐ ఆ కన్సర్న్డ్ స్టేట్ యొక్క కన్సెంట్ని తీసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు థంబ్ రూల్. ఇప్పుడు ఓకే, ఫైన్, తీసుకోవాలి అని అన్నప్పుడు ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ప్రతి కేసుకి కన్సెంట్ ఇవ్వకుండా ఉండేలాగా, స్మూత్ ఫ్లో ఉండేలాగా ఏం చేశారు, జనరల్ కన్సెంట్ ఇచ్చేస్తారనమాట స్టేట్స్ అందరూ కూడా. ఎవరికి? సిబిఐకి. సో దట్ ఇంకా ప్రతిదానికి అన్నెసెసరీ డిలే ఉండకుండా, సో కల్ప్రిట్స్ని మనం ముందే పట్టుకునేలాగా, అడ్మినిస్ట్రేటివ్ డిలే ఉండకుండా స్పెసిఫిక్గా ఆ జనరల్ కన్సెంట్ అయితే ఇచ్చేస్తారు. జనరల్ కన్సెంట్ అంటే అర్థం ఏంటి, ఇక ప్రతి కేసుకి వెళ్ళి పర్మిషన్ అడగాల్సినటువంటి అవసరం ఉండదు. సో దే కెన్ క్యారీ అవుట్ దేర్ ఓన్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ దే కెన్ రిజిస్టర్ ద ఎఫ్ఐఆర్స్. బట్ కానీ రీసెంట్ ట్రెండ్ ఏం జరిగింది అని అంటే, స్టేట్ గవర్నమెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, వీరందరూ ఏం చేస్తున్నారంటే ఇలా ఇచ్చినటువంటి జనరల్ కన్సెంట్ని రీవోక్ చేసేస్తున్నారు. ఇలా ఇచ్చినటువంటి జనరల్ కన్సెంట్ని రీవోక్ చేస్తున్నారు. రీవోక్ అంటే క్యాన్సిల్ అవుట్ చేస్తున్నారు. రీవోక్ చేయడం అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నౌ సిబిఐ హ్యాస్ టు ఆస్క్ ద పర్మిషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, ఇజంట్ ఇట్ రైట్? సో ఇప్పుడు మరి జనరల్ కన్సెంట్ లేదు కదా, ఇప్పుడు ప్రతి స్టేట్ని కూడా వెళ్ళి ప్రతి కేసుకి సంబంధించి సో ఆ పర్టికులర్ స్టేట్ యొక్క పర్మిషన్ తీసుకుని అప్పుడు వాళ్ళు ఏంటంటే కేసుని ఇన్వెస్టిగేట్ చెయ్యాలి. బట్ కానీ సిబిఐ ఏం చేస్తుందంటే జనరల్ కన్సెంట్ని రీవోక్ చేసేసినా కూడా, ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో చేసేసినా కూడా వీళ్ళు స్టేట్ యొక్క పర్మిషన్ అడగకుండానే ఎఫ్ఐఆర్స్ని రిజిస్టర్ చేస్తున్నారు, కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మేము జనరల్ కన్సెంట్ అని ఒక క్లాజ్ ఉంది ఈ యొక్క ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో, మీరు ఆ జనరల్ కన్సెంట్ మేము ఇచ్చాం ఇప్పటిదాకా. సో బట్ కానీ మేము ఇప్పుడు ఆల్రెడీ మనం రీవోక్ చేసేసాం. మరి రీవోక్ చేసేసినప్పుడు సో మా పర్మిషన్ వచ్చి అడగాలి కదా మీరు, అంతే తప్ప మీరు డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయకూడదు కదా, అది ఎగ్నెస్ట్ ద యాక్ట్ కదా. సో అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ యొక్క సిబిఐని ఒక వెపన్గా యూజ్ చేసి ఆ స్టేట్లో ఉండేటువంటి వాళ్ళ అపోజిషన్ మెంబర్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి వెస్ట్ బెంగాల్ అయితే కనుక మనకి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేసింది. అండ్ ఈవెన్ సుప్రీంకోర్ట్ హ్యాస్ సెడ్ దట్ ద పిటిషన్ ద సూట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మెయింటైనబుల్ అని కూడా చెప్పారు. ఇప్పుడు ద కమింగ్ మంత్లో మనకి ఆగస్ట్లో హియరింగ్ అయితే కనుక ఉందండి మనకి. ఓకేనా? సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సిబిఐ. సో అసలు సిబిఐ యొక్క పరిధి ఏంటి అసలు అనేటువంటి దాని గురించి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయ్యింది. సో మనకి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మంత్ని మనం చూస్తాం. దీని యొక్క సంబంధించి ఎప్పుడు ఆగస్టు 13th అయితే మళ్ళీ వేశారు మనకి పిటిషన్ అనేటువంటిది హియరింగ్ వినడానికి. ఆన్ దట్ డే సుప్రీం కోర్ట్ విల్ కన్ఫర్మ్ వెదర్ జనరల్ కన్సెంట్ అనేటువంటి దాన్ని విత్డ్రా చేసేసినా కూడా సిబిఐ యాజ్ ఇట్ ఈస్గా తన కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయగలదా. సో ఆర్ఎల్స్ లేకపోతే ప్రతి కేసుకి ఇప్పుడు స్టేట్ పర్మిషన్ తీసుకుని
స్టేట్ పర్మిషన్ తీసుకుని చెయ్యాలా అనేటువంటిది సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ దిస్ విల్ బి డిసైడెడ్ బై ద సుప్రీం కోర్ట్. అండ్ అలాగనే ఈ రకంగా ఈ వైలేషన్ అనేటువంటిది మరి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 6 ఆఫ్ ద యాక్ట్ వైలేట్ అయినట్టా అనేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు సుప్రీం కోర్ట్ అయితే అడ్రస్ చేస్తుందండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. సిబిఐ అనేటువంటిది ఒక ఇన్వెస్టిగేటివ్ బాడీ మన కంట్రీలో. కరప్షన్ రిలేటెడ్ ఛార్జెస్తో పాటుగా చాలా దాని యొక్క స్కోప్ని చాలా ఎక్స్పాండ్ చేశారు. సో సిబిఐ అనేటువంటిది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యూటరీ బాడీ కాదు. ఇది మనకి ఏంటంటే ఇట్ డిరైవ్స్ ఇట్స్ పవర్స్ ఫ్రమ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. సో జనరల్గా స్టేట్స్లో మనకి ఏంటంటే కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని అంటే కనుక ఎవరి పర్మిషన్ అవసరమో ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పర్మిషన్ అవసరం. సో జనరల్గా ప్రతి కేసుకి వెళ్ళి ఇలా తీసుకోలేకుండా స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ ఏం చేస్తాయి అని అంటే జనరల్ కన్సెంట్ అనేటువంటి దాన్ని ఇచ్చేస్తాయి. సో ఈ యొక్క జనరల్ కన్సెంట్ ఇచ్చేయడం అంటే అర్థం ఏంటి? సో ఆ ప్రతి కేసుకి వెళ్ళి పర్మిషన్ అడగాల్సినటువంటి అవసరం లేదు. సిబిఐ కెన్ హ్యావ్ ఏ స్మూత్ ఫ్లో అనేటువంటిది ఉంటుంది. కానీ ఇన్ కేస్ ఒకవేళ జనరల్ కన్సెంట్ని కనుక రివోక్ చేసినట్లయితే లేకపోతే జనరల్ కన్సెంట్ అసలు ఇవ్వకపోతే దెన్ అలాంటప్పుడు మనకి ఏంటంటే కనుక సిబిఐ ప్రతి కేసుకి సంబంధించి వెళ్ళి ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ని తీసుకుని అప్పుడు కేసుని ఇన్వెస్టిగేట్ అయితే చేయాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. దీనికి సంబంధించి నేనైతే పాయింట్ వైజ్ రాశానండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు రివైజ్ చేసుకోవడానికి ఈజీగానే యూ కెన్ లుక్ ఇన్ టు దెమ్. కీ టేక్ అవే పాయింట్స్. So CBI is not a statutory body and it derives its powers from the Delhi Special Police Establishment Act 1946. Then the term known as general consent. Under section number 6 of the DSPE Act, the CBI is required to obtain the consent from the concerned state governments before initiating an investigation within its territories. వాళ్ళ యొక్క టెరిటరీస్లో ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయడానికి ముందుగా ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత సిబిఐకి ఉంటుంది. ఇది ఎక్కడ డిఫైన్ చేశారు? అండర్ సెక్షన్ నెంబర్ 6 ఆఫ్ ద DSPE Act. జనరల్లీ మనకి ఏంటంటే దిస్ పర్మిషన్ ఈజ్ క్రూషియల్ బికాస్ ద పోలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ ఆర్డర్ దే ఫాల్ ఆర్ ద సబ్జెక్ట్స్ దట్ ఫాల్ విత్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అండర్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నోట్ చూడండి. However, no such prior consent is necessary for union territories or railways. So union territories కి సంబంధించి ఏంటి అని అంటే యూనియన్ టెరిటరీస్లో ఎవరి పర్మిషన్ సిబిఐ అడగాల్సినటువంటి అవసరం లేదు. సో ఓకే, no special permission is required, no prior consent is required. This consent is required only for the state governments only. సో మనకి యొక్క జనరల్ కన్సెంట్ ఏంటంటే జనరల్ కన్సెంట్ ఈజ్ గివెన్ బై ద స్టేట్స్ టు ఫెసిలిటేట్ ద ఏజెన్సీస్ సీమ్లెస్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ కరప్షన్ రిలేటెడ్ ఛార్జెస్ అగైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ దేర్ టెరిటరీస్. సో స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తారు? ఇలా ప్రతి కేసుకి సంబంధించి పర్మిషన్ అనేటువంటిది అవసరం లేకుండా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక స్టేట్స్ అని జనరల్ కన్సెంట్ ఇచ్చేస్తాయి. సో దట్ సరే ఓకే ఇన్వెస్టిగేట్ క్యారీ అవుట్ చేసుకోండి. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ వాంట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది మనకు ఉండాలి. అండ్ అలాగే కల్ప్రిట్స్ ఎవరైతే ఉంటారో దే నీడ్ టు బి బ్రాట్ టు జస్టిస్. సో దెన్ బట్ కానీ మనకి 2015 నుంచి ఏం జరుగుతోంది అని అంటే కనుక హవెవర్ సిన్స్ 2015 సెవరల్ స్టేట్స్ సచ్ యాజ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఎక్సెట్రా రీవోక్డ్ దేర్ జనరల్ కన్సెంట్. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి జనరల్ కన్సెంట్ ఏదైతే ఉందో దాన్ని అప్పటిదాకా ఇచ్చినటువంటి దాన్ని 2015లో మళ్ళీ వీళ్ళు రీవోక్ అయితే చేసేసారు. అంటే రీవోక్ చేసేయడం అంటే అర్థం ఏంటి? నవ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సచ్ కన్సెంట్ ద సిబిఐ విల్ బి అనేబుల్ టు రిజిస్టర్ ఎనీ సచ్ ఫ్రెష్ కేసెస్ ఇన్ దీస్ స్టేట్స్ వితౌట్ ద ఎక్స్ప్లిసిట్ పర్మిషన్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. ఆ యొక్క రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఎక్స్ప్లిసిట్ పర్మిషన్ తీసుకోకుండా సిబిఐ ఎటువంటి ఫ్రెష్ కేసుని కూడా మనకి అక్కడ రిజిస్టర్ అయితే కనుక చేయలేదు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇవన్నీ కూడా మనకి ఒక ఈ పబ్లిష్ చేసినటువంటి ఆర్టికల్లోనే మెన్షన్ చేశారండి క్లియర్గాని. ఇది మనం ఏంటంటే బ్రేక్ డౌన్ పాయింట్ వైజ్ మనం బ్రేక్ డౌన్ చేసుకున్నాము. సో దట్ మీకు ఎప్పుడైనా కూడా తర్వాత మీరు రివైజ్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ అన్నీ మీరు రివైజ్ చేసుకుంటే దట్ విల్ బి మోర్ దెన్ సఫిషియంట్. ఓకే, దెన్ వాట్ డస్ ద కేస్ ఫైల్డ్ బై వెస్ట్ బెంగాల్ అలెజ్?
సో నా ఇప్పుడు ఎవరు ఫైల్ చేశారు కేసు? ఇప్పుడు సుప్రీంకోర్టులో వెస్ట్ బెంగాల్ కదా, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ హ్యావ్ ఫైల్, రైట్? నౌ వాట్ దే ఆర్ సేయింగ్, in August 2021 the West Bengal government filed an original suit under article number 131 of the Constitution of India. Very very important article friends, article number 131 of the Constitution of India. మనకి according to article number 131 of the Constitution of India consider the following statements అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు. ఆర్టికల్ నెంబర్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి దేనికి సంబంధించింది అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, ఒరిజినల్ అండ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్. అంటే whenever there is any dispute between the central government and as well as the state governments, or so between the state governments, between any two state governments, or between central government and some states on one side and the other states on the another side, సో ఇలా ఎన్ని కాంబినేషన్స్లో ఉన్నా కూడా వీళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ కేసెస్ని సెటిల్ చేసేటువంటిది మనకి సుప్రీంకోర్టే. చూడండి, సో మనకు అర్థమైంది కదా పిటిషన్ ఇప్పుడు ఏ ఆర్టికల్ అండర్లో వేశారు అనేటువంటిది ఆర్టికల్ నెంబర్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. The framers of the Constitution Commission envisioned such conflicts between the center and the states owing to the existing quasi-judicial structure and as well as dual polity. So India is neither a federal country nor a unitary country and rather it is a quasi-federal country అన్న విషయం మనకు తెలుసు. బికాజ్ మనకి ఇండియాలో బోత్ యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి అండ్ అలాగనే ఫెడరల్ ఫీచర్స్ కూడా మనకైతే ఉంటాయి. అందుకని మనం ఏమంటాము, క్వాజీ ఫెడరల్ అంటాం. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ మేకర్స్ అప్పుడే ఈ యొక్క మరి క్వాజీ ఫెడరల్ ఫీచర్ని లేకపోతే కనుక డ్యూయల్ పాలిటీని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ మధ్యన అయితే గొడవలు కాన్ఫ్లిక్ట్స్ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసేటువంటి మెకానిజంని కూడా మనమే ప్రొవైడ్ చేయాలి అని చెప్పి సో వీళ్ళు ఏం చేశారు అని అంటే యాజ్ ఏ రిజల్ట్ దే కన్ఫర్డ్ ద ఒరిజినల్ అండ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ అపాన్ ద సుప్రీం కోర్ట్ టు అడ్రస్ సచ్ disputes under article number 131 of the Constitution. I hope you have understood, right? So whenever there is any dispute between central government and as well as the state governments, so then in order to resolve that disputes, that responsibility has been entrusted to whom? That responsibility has been given to that of the Supreme Court of India, and who will entertain the petitions under article number 131 of the Constitution. So where hereby whenever there is any dispute between central government and as well as the state governments, then Supreme Court will step in. So okay, as part of this article 131, now the West Bengal has registered this particular suit against the government of India regarding the CBI. So CBI ni weapon ga use chesi rather than using it they are misusing it. Federal character ni దెబ్బతీస్తున్నారు, స్టేట్స్ యొక్క ఇదిని అటానమీని దెబ్బతీస్తున్నారు, బికాజ్ అండ్ డిఎస్పీ యాక్ట్ని వైలేట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఏంటంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈస్ అలిజింగ్ అగెన్స్ట్ ద సో మేకింగ్ ద అలిగేషన్స్ అగెన్స్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో నౌ for a suit to be maintained under this provision అంటే అండర్ ఆర్టికల్ నెంబర్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైనా ఒక సూట్ని అడ్మిట్ చేసుకోవాలి అని అంటే కనుక అంటే మెయింటైనబుల్ అవ్వాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఇట్ షుడ్ రిలేటెడ్ టు ద డిస్ప్యూట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్ గవర్నమెంట్స్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్యన డిస్ప్యూట్ అయితే వచ్చి ఉండాలి. సో for a suit to be maintainable under this provision under article number 131 under law, so ఒక సూట్ని ఇట్ షుడ్ బి మెయింటైనబుల్ అవ్వాలి అని అంటే ఆ పర్టికులర్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ రిలేట్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ మోర్ స్టేట్ గవర్నమెంట్స్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ వన్ సైడ్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆన్ ద అదర్ సైడ్, or else government of India with some states on one side or some states on the other side, or సో ఇన్ బిట్వీన్ ద స్టేట్స్ ఉండాలన్నమాట. అప్పుడే మనకు ఆర్టికల్ నెంబర్ 131 అండర్లో పిటిషన్ని సుప్రీంకోర్టు అడ్మిట్ చేయగలదు. ఆర్టికల్ నెంబర్ 131 ఏంటి? ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, ఒరిజినల్ అండ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్. It must also involve a question of law or a fact which is crucial to that of the determination of the legal rights. So second important point ఏమై ఉండాలి అని అంటే కనుక సో ఇట్ షుడ్ ఇన్వాల్వ్ ఏ క్వశ్చన్ ఆర్ ఏ ఫ్యాక్ట్ విచ్ షుడ్ అసోసియేటెడ్ విత్ ద లీగల్ రైట్స్ని డిటర్మైన్ చేయడానికి గల ఒక ఇట్ షుడ్ ఇన్వాల్వ్ ఏ క్వశ్చన్ అసోసియేటెడ్ విత్ దట్. సో లీగల్ రైట్స్కి సంబంధించి ఉండాలి. ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా ఈ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఆర్టికల్ నెంబర్ 131 అండర్లో
ఒక సూట్ని సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అండర్లో మనకి అడ్మిట్ అయితే చేయగలదు. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మనకి ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 131ని ఇన్వోక్ చేసి ఈ డిస్ప్యూట్ని సో దీంట్లో అండర్లో పిటిషన్ అయితే వేశారండి. సో ఇది మనకేంటిది, ఇట్స్ టు డిస్ప్యూట్ బిట్వీన్ దిస్ యూనియన్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటిది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పారు అంటే దే హ్యావ్ అడ్మిటెడ్ ద పిటిషన్ ఓకే అండ్ దే సెడ్ దట్ లెట్ అస్ హియర్ దిస్ పిటిషన్ ఆన్ August 13th. నెక్స్ట్ హియరింగ్ విల్ బీ ఆన్ August 13th అని చెప్పేసి మనకి ఏంటంటే ఆ రోజున మనకి సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రిలిమినరీ అబ్జర్వేషన్స్ అయితే చేశారు. ప్రిలిమినరీ అబ్జర్వేషన్స్ చేసిన దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక సో లైక్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీయే. సో సిబిఐ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీయే బికాజ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంతా కూడా పవర్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి కన్ఫర్ చేసింది. అండ్ యాజ్ వెల్ యాజ్ సిబిఐ ఈజ్ ఏ లైక్ ఇన్వెస్టిగేట్ ఏజెన్సీస్ లైక్ ఇలా చూడండి while the court recognized that the CBI would always be entitled to investigate offences independently, it underscored that this autonomy would not water down its administrative control and superintendence it vests with the center. So it proceeded with the saying that CBI is an independent agency, holds no water. గవర్నమెంట్ ఏం ఆర్గ్యూ చేస్తుందంటే సిబిఐ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఇది మనకి యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండర్లోకి ఈ డిస్ప్యూట్ అండర్లో కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సో కాబట్టి మనకి ఏంటంటే దిస్ పిటిషన్ ఈస్ నాట్ మెయింటైనబుల్ అని చెప్పేసి ఏంటంటే గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది. సో దీస్ పాయింట్స్ మనం ఆల్రెడీ కవర్ చేసాం కదా, ఇవి పాయింట్స్ కవర్ చేసాము. దెన్ దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ కేస్ లాస్ కూడా మనకి సజెస్ట్ చేశారండి. సో 2 ఇంపార్టెంట్ కేస్ లాస్ వచ్చేసి మనకి ఏంటంటే స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అయితే కనుక మనకి రీసెంట్గా ఈ ఆర్టికల్లో కోట్ చేశారు. సుప్రీంకోర్టు అబ్జర్వ్డ్ దాట్ ఆర్టికల్ నెంబర్ 131 is a feature of the federalism and it should be widely and generally be interpreted. అంటే ఆర్టికల్ నెంబర్ 131ని నారో ఇంటర్ప్రిటేషన్ మనం చేయకూడదు. ఇట్ షుడ్ బి వైడ్లీ అండ్ జనరస్లీ ఇండిపెండెంట్ అంటే ఇంటర్ప్రిటెడ్ అంటే యాజ్ బ్రాడ్ యాజ్ పాసిబుల్ మనం దీన్ని ఇంటర్ప్రెట్ చేయాలి అని చెప్పేసి మనకి ఫస్ట్ కేసులో చెప్పారు. సెకండ్ కేసులో ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి సుప్రీంకోర్టు కాషన్డ్ ఎగెన్స్ట్ టేకింగ్ ఏ వెరీ రెస్ట్రిక్టివ్ ఆర్ హైపర్ టెక్నికల్ వ్యూ ఆఫ్ ద స్టేట్స్ రైట్స్. సో స్టేట్స్ రైట్స్కి సంబంధించి వెరీ రెస్ట్రిక్టివ్ రైట్స్ని మనం తీసుకోకూడదు అని చెప్పేసి సెకండ్ ఇంపార్టెంట్ కేసులో మనకి చెప్పడం జరిగింది. సో దేర్ ఫోర్ వీ షుడ్ లుక్ ఇన్ ఫార్వర్డ్ లైక్ వాట్ విల్ బి ద కేస్. సిబిఐ అనేటువంటిది ఇండిపెండెంట్ ఏజెన్సీ అనేటువంటి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి కోర్టు యొక్క ప్రిలిమినరీ అబ్జర్వేషన్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో నౌ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఫర్దర్ లైక్ మనకి ఇప్పుడు ఈ యొక్క ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గురించి, ఈ యొక్క సిబిఐ కాంట్రవర్సీ గురించి, సిబిఐ జ్యూరిస్డిక్షన్ గురించి బోత్ మనకి ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్. ఎస్, లెట్ us go to the next article. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే సైంటిస్ట్స్ ఫైండ్ దాట్ ఏ బ్యాక్టీరియా ట్రిక్డ్ ఏ వాస్ప్ స్పీసీస్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్స్ మేల్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది కూడా మనకి. సో ఈ ఆర్టికల్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే సైంటిస్ట్స్ హ్యావ్ రీసెంట్లీ ఫైండ్ అవుట్ దట్ ఏ బ్యాక్టీరియా హ్యావ్ ట్రిక్డ్ దెమ్ ఏ వాస్ప్ స్పీసీస్ అండి. వాస్ప్ ఈస్ లైక్ అన్ ఇన్సెక్ట్ స్పీసీస్ అనమాట టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్స్ మేల్స్. సో చాలా బాగుంటుంది ఈ స్టోరీ అయితే కనుక. సో మనకి మీరు చూసినట్లయితే ఐ హ్యావ్ రిటర్న్ బాయిల్ డౌన్ టు ఇంపార్టెంట్ పాయింట్స్ కింద అయితే నేను రాశానండి దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ అంతా కూడా. సో ఓల్బాకియా బ్యాక్టీరియా ఇప్పుడు మెయిన్ ఈవెన్ ఒక కల్ప్రెట్ కానీ మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ఇక్కడ ఈ యొక్క ఓల్బాకియా బ్యాక్టీరియా అనమాట. ఈ యొక్క ఓల్బాకియా బ్యాక్టీరియా అనేటువంటిది అసలు దీని ఆరిజిన్ ఏంటో ఒక 2 నిమిషాలు మనకు ఆథర్ అయితే మాట్లాడారు, దాని గురించి చెప్దాం చూడండి. 100 years ago 2 American researchers named Marshall Hertig and Simon Burt Wolbach discovered that mosquitoes harbored the bacteria within their cells. సో వీళ్ళిద్దరు సైంటిస్ట్స్ కూడా ఏంటి అని అంటే కనుక మస్కిటోస్ ఒక ఇంపార్టెంట్ బ్యాక్టీరియాని వాటి యొక్క సెల్స్లో అయితే కనుక వీళ్ళు హార్బర్ చేస్తున్నారు. దే ప్రొవైడింగ్ ఏ షెల్టర్ టు దట్ పర్టికులర్ బ్యాక్టీరియా అని చెప్పేసి. అదర్ రీసెర్చర్స్ లేటర్ ఫౌండ్ దట్ సిమిలర్ బ్యాక్టీరియా ఇన్ ద సెల్స్ ఆఫ్ ద మోస్ట్ ఇన్సెక్ట్స్ అండ్ మెనీ అదర్ ఆర్థ్రోపాడ్స్. సో తర్వాత ఏం ఐడెంటిఫై చేశారంటే ఓన్లీ మస్కిటోసే కాదు, ఈ బ్యాక్టీరియా మిగతా ఇన్సెక్ట్స్ అన్నిట్లో, ఇన్సెక్ట్ స్పీసీస్ అన్నిట్లో కూడా మనకి బ్యాక్టీరియా స్పీసీస్ అయితే ఒక బ్యాక్టీరియా అయితే కనుక ఇది ఉంది, ఈ సిమిలర్ బ్యాక్టీరియా అయితే మేము ఐడెంటిఫై చేసాము అని చెప్పేసి చెప్పారు. నౌ దే హ్యావ్ నేమ్డ్ ఇట్ యాజ్ ఓల్బాకియా.
బికాజ్ ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ బై ఓల్బ్యాక్, రైట్? సైంటిస్ట్ పేరు వచ్చేసి ఓల్బ్యాక్ కదా, అందుకని చెప్పేసి మనకి యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ నేమ్ ఓల్బాకియా అని చెప్పేసి పెట్టడం జరిగింది. నౌ ద జీనస్ టు విచ్ దిస్ బ్యాక్టీరియా బిలాంగ్ టు దిస్ వాజ్ ఓల్బాకియా. ఓల్బాకియా బ్యాక్టీరియా అంటారనమాట ఇది. ఓకే, అక్కడ దాకా క్లియర్ మనకి. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఉందండి ఓల్బాకియాకి సంబంధించి. ఏంటంటే ఓల్బాకియా బ్యాక్టీరియా ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద ఇన్సెక్ట్ ఎగ్స్, బట్ దే ఆర్ యాబ్సెంట్ ఇన్ ద స్పర్మ్. సో ఇన్సెక్ట్ స్పర్మ్ వీటిల్లో మనకి ఏంటంటే ఇది యాబ్సెంట్, అక్కడ వాటి ప్రెజెన్స్ ఉండదు. కానీ ఇన్సెక్ట్ ఎగ్స్లో మాత్రం మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఓల్బాకియా బ్యాక్టీరియా అనేటువంటిది అయితే ఉంటుంది. సో అంటే ఇట్ క్లియర్లీ మీన్ దాట్ ద ఫీమేల్స్ కెన్ ట్రాన్స్మిట్ ద ఓల్బాకియా టు దేర్ ఆఫ్ స్ప్రింగ్, బట్ వేరాజ్ మేల్స్ కాంట్. సో మేల్ పాపులేషన్, ఇన్సెక్ట్ పాపులేషన్ ఏవైతే ఉంటాయో అవి ఏంటి అని అంటే కనుక ఈ బ్యాక్టీరియాని ట్రాన్స్మిట్ అయితే కనుక చేయలేవన్నమాట నెక్స్ట్ వాటి యొక్క ఆఫ్ స్ప్రింగ్స్కి. బట్ కానీ ఫీమేల్ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటుందో, ఫీమేల్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇన్సెక్ట్ ఎగ్స్, సో జనరల్లీ ఎగ్ వెన్ ఇట్ ఈస్ ఫర్టిలైజ్డ్ విత్ స్పర్మ్, ఎగ్ వెన్ ఇట్ ఈస్ ఫర్టిలైజ్డ్ విత్ ద స్పర్మ్ will lead to female population. Okay, unfertilized eggs will lead to the male population. Egg when it is fertilized with the sperm will lead to the female population. Unfertilized eggs will lead to that of the male population. సో ఇప్పుడు ఏంటి ఏం చెప్తున్నాం మనం ఇప్పుడు? సో ఈ యొక్క ఎగ్స్ ఏవైతే ఉంటాయో దే కెన్ ట్రాన్స్మిట్ ఇట్, సో బేసికల్లీ ఈ యొక్క వోల్బాకియా బ్యాక్టీరియా అనేటువంటిది ఇన్సెక్ట్ ఎగ్స్లో మనకి ఏంటంటే ప్రెజెన్స్ ఉంటుంది, కానీ స్పర్మ్లో మనకి ఈ యొక్క బ్యాక్టీరియా ప్రెజెన్స్ ఉండదు. సో దిస్ మీన్స్ దట్ ఫీమేల్స్ కెన్ ట్రాన్స్మిట్ దిస్ వోల్బాకియా బ్యాక్టీరియా టు దేర్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ ద మేల్స్ కాంట్. ఇది ఓల్బాకియా బ్యాక్టీరియా ఐడెంటిఫై చేసిందనమాట. సో నవ్ వాట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఈజ్ దాట్ వాటి యొక్క ఏ అయితే ఇన్సెక్ట్లో అండర్లో మనం ఇది హోస్ట్ చేసుకుంటుందో ఆ ఇన్సెక్ట్ హోస్ట్ మనం ఎలా మార్చేసిందంటే ఇది ఓన్లీ వాటి నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్ ప్రోజన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ ఫీమేలే వచ్చేలాగా చేస్తుందన్నమాట ఇది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? ఓల్బాకియా బ్యాక్టీరియా హ్యాస్ ఎవాల్వ్డ్ ద వేస్ టు మ్యానిపులేట్ ద ఇన్సెక్ట్ హోస్ట్స్ to produce more female than that of the male progeny. సో మేల్ ప్రోజనీ కన్నా కూడా ఫీమేల్ ప్రోజనీనే మనకి ఏంటంటే ప్రొడ్యూస్ చేసేలాగా మనకి ఏంటంటే ఓల్బాకియా బ్యాక్టీరియా ఆ యొక్క ఇన్సెక్ట్స్ని వాటి యొక్క మెకానిజంని అయితే కనుక మ్యానిపులేట్ అయితే చేస్తుంది. దిస్ ఈజ్ ద మెయిన్ కల్ప్రెట్ అనమాట మనకి ఓల్బాకియా బ్యాక్టీరియా అనేటువంటిది. దెన్ దిస్ ఈజ్ జనరల్లీ జరుగుతుంది. బట్ స్పెసిఫికల్లీ తీసుకుంటే వాస్ప్ స్పీసీస్కి సంబంధించి, వాస్ప్ అనేటువంటిది ఒక ఇన్సెక్ట్ స్పీసీస్. విత్ రెస్పెక్ట్ టు ద వాస్ప్ ఎన్కార్సియా ఫార్మోసా, వాస్ప్ ఈ ఫార్మోసా అంటారు, ఇది మనకు ఒక ఇన్సెక్ట్ స్పీసీస్. ఇది ఈ యొక్క వాస్ప్ స్పీసీస్ విషయానికి వస్తే కనుక ఈ యొక్క వోల్బాకియా బ్యాక్టీరియా ఇంకా సివియర్గా, ఇంకా హార్ష్గా ఉందండి. ఏం చేస్తుందంటే అసలు కంప్లీట్లీ మేల్ ప్రోజనీ అనేటువంటి దాన్ని లేకుండా చేసేసి ఓన్లీ ఫీమేల్ ప్రోజనీ వచ్చేలాగా మాత్రమే చేస్తుందన్నమాట. సో ఈ యొక్క కేస్ స్టడీని మనకి ఈ యొక్క ఆదర్స్ రీసెంట్గా ఒక స్టడీ అయితే కనుక ఫైండ్ చేశారు. రీసెంట్లీ రీసెర్చర్స్ ఫ్రమ్ ద షెన్యాంగ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, చైనా, దే పబ్లిష్డ్ ఏ పేపర్ షోయింగ్ దట్ వోల్బాకియా బ్యాక్టీరియా హ్యాడ్ మ్యానిపులేటెడ్ ద వాస్ప్ ఈ ఫార్మోసా స్పీసీస్ టు ఎంటైర్లీ గెట్ రిడ్ ఆఫ్ ఇట్స్ మేల్ పాపులేషన్. సో మేల్స్ని అంటే ప్రోజనీలో మేల్స్ని ప్రొడ్యూస్ చెయ్యనివ్వకుండా కంప్లీట్లీ నెక్స్ట్ వచ్చేటువంటి ఆఫ్ స్ప్రింగ్ అంతటినీ కూడా ఫీమేల్ స్పీసీస్ని మాత్రమే ప్రొడ్యూస్ చేసే విధంగా ఈ యొక్క వోల్బాకియా బ్యాక్టీరియా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది అని చెప్పేసి అయితే రీసెంట్ సర్వే అయితే చెప్పారు. డబులింగ్ అప్ విత్ ద వోల్బాకియా. సో మీరు చూసినట్లయితే జనరల్లీ అమాంగ్ ద హిమెనోప్టెరాన్స్ అంటారు వీటిల్ని, సచ్ యాజ్ యాంట్స్, బీస్, వాస్ప్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ద ఎగ్స్ ఫెర్టిలైజ్డ్ బై ద స్పర్మ్ సెల్స్ విల్ డెవలప్ ఇన్ టు ఫీమేల్స్ వైల్ ద అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ విల్ డెవలప్ ఇన్ టు ద మేల్స్. అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ వచ్చేసి మనకి మేల్స్గా డెవలప్ అవుతాయి. ఎగ్స్ వెన్ ఫెర్టిలైజ్డ్ విత్ ద స్పర్మ్ సెల్స్ విల్ డెవలప్ ఇన్ టు దట్ ఆఫ్ ద ఫీమేల్స్. The males contain only one set of chromosomes which are derived from the egg. ఎగ్ నుంచే కదా వస్తాయి మనకి మేల్స్కి. మరి మేల్ పాపులేషన్కి మనం తీసుకుంటే the male contain only one set of chromosomes which are derived from the egg and thus they are said to be known as haploid.
బట్ ఆన్ ద అదర్ సైడ్ మరి ఫీమేల్ అంటే ఏంటి, ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ విత్ దట్ ఆఫ్ ద స్పర్మ్ సెల్స్ కదా. ఇన్ కాంట్రాస్ట్ ద ఫీమేల్స్ ఆర్ డిప్లాయిడ్ ఆర్ డైప్లాయిడ్ బికాస్ దే కంటైన్ 2 set of chromosomes, one set which is derived from the egg and the another which is derived from the sperm. I hope you are clear up till now. So ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ద ఎస్పియు రీసెర్చర్స్ నోటీస్డ్ దాట్ ఇన్ ద వైల్డ్, అంటే నార్మల్ వైల్డ్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్మోసా వాస్ప్ స్పీసీస్ ఆల్మోస్ట్ నెవర్ ప్రొడ్యూస్డ్ ద ఫీమేల్, ప్రొడ్యూస్డ్ ద నాట్ ఫీమేల్, ఇట్ ప్రొడ్యూస్డ్ ద మేల్, నెవర్ ప్రొడ్యూస్డ్ ద మేల్ పాపులేషన్. సో అంటే ఏంటంటే వెనకాల కల్ప్రిట్ ఎవరు ఇక్కడ మనకి, ఈ యొక్క వోల్బాకియా బ్యాక్టీరియా ఈజ్ అ కల్ప్రిట్ అనమాట. వాస్ప్ స్పీసీస్ని తర్వాత వచ్చేటువంటి ప్రోజని అంతా కూడా ఫీమేల్ స్పీసీస్నే ప్రొడ్యూస్ చేసేలాగా ఇదేంటంటే ఈ బ్యాక్టీరియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందనమాట. సో బట్ అండ్ ఎందుకంటే మేల్ స్పీసీస్ ఈ యొక్క వోల్బాకియా బ్యాక్టీరియాని ట్రాన్స్మిట్ అయితే చేయలేవు. సో దిస్ వోల్బాకియా బ్యాక్టీరియా థాట్ దట్ దే ఆర్ యూజ్లెస్. సో యూజ్లెస్ అని చెప్పి ఫీల్ అయ్యి ఓన్లీ ఫీమేల్ ప్రోజనీని మాత్రమే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వోల్బాకియా బ్యాక్టీరియా అయితే కనుక ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది వాస్ప్ స్పీసీస్ని అని చెప్తున్నారు. అయితే ఒక టెస్ట్ని కండక్ట్ చేశారనమాట. ల్యాబొరేటరీలో వీళ్ళు ఏం చేశారు అని అంటే కనుక ఒక ఫీమేల్ వాస్ప్ స్పీసీస్ని తీసుకుని సో వీళ్ళు ఏంటి అంటే దానికి యాంటీబయోటిక్స్ ఇచ్చి మనకి ఏం చేశారంటే సో దెన్ నౌ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ ద ప్రోజనీ ప్రొడ్యూస్ చేస్తే ఏమైందంట 70% ఆఫ్ ద ప్రోజనీ వర్ మేల్ స్పీసీస్. 70% ఆఫ్ ద ప్రోజనీ వర్ మేల్ స్పీసీస్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఈ యొక్క యాంటీబయోటిక్ ఏం చేస్తోంది, ఈ యొక్క వోల్బాకియా బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని సప్రెస్ చేసేస్తుంది. వోల్బాకియా బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని సప్రెస్ చేసేయటం మూలాన దాని యొక్క న్యాచురల్ ఫ్లో అరౌండ్ 70% ఆఫ్ ద ప్రోజనీ ఆర్ నౌ మేల్ స్పీసీస్ని ప్రొడ్యూస్ అయితే చేయగలుగుతున్నాయి అని చెప్పేసి మనకైతే చెప్పడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ ఇదంతా ఈ స్టేజ్లో మాట్లాడుతున్నారండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏమంటున్నారంటే కనుక సో TRA ఇప్పుడు జనరల్గా మనకి ఒక వాస్ప్ స్పీసీస్లో ఒక ఇంపార్టెంట్ జీన్ ఉండాలన్నమాట. ఆ జీన్ ఏం చేస్తుంది అని అంటే ఫీమేల్ స్పీసీస్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అయ్యేలాగా ఒక ప్రోటీన్ని మనకి ఏంటంటే రిలీజ్ చేస్తుంది. సో అంటే ఒక పక్కన వోల్బాకియా బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది, ఎలా హెల్ప్ చేస్తుందో కూడా నేను చెప్తాను మీకు. సో మీకు అర్థమైంది. ఇప్పుడు ఒక వాస్ప్ స్పీసీస్ తీసుకుంటే సో నెక్స్ట్ వచ్చేసి ప్రోజనీ మనకి ఏంటంటే ఫీమేల్ స్పీసీస్ రావడానికి ఒక ఇంపార్టెంట్ జీన్ ఉండాలి. దట్ ఈజ్ నోన్ యాజ్ ట్రా జీన్ అంటారు. ఆ ట్రా జీన్ ఏం చేస్తుంది, ఒక ట్రా ప్రోటీన్ అనేటువంటి దాన్ని రిలీజ్ చేస్తుంది. ఫీమేల్ ఇన్సెక్ట్ స్పీసీస్ వచ్చేలాగా వాస్ప్ స్పీసీస్ వచ్చేలాగా చేస్తుంది అది. నౌ a gene named TRA has been evolutionarily conserved role in promoting the female development in insectsలో ఫీమేల్ నెక్స్ట్ వచ్చేసి ప్రోజనీ ఫీమేల్ రావడానికి వీలుగా ఉపయోగపడేటువంటి జీన్ ఏంటి, ట్రా జీన్. కానీ మన వాస్ప్ స్పీసీస్లోకి వచ్చేసరికి ఈ ట్రా జీన్ వచ్చేసి ఏదైతే ఉందో అది మనకి ఏంటి అని అంటే కనుక ద ట్రా జీన్ మ్యూటేట్స్ సెల్స్ వోంట్ ఇఫ్ ద ట్రా జీన్ మ్యూటేట్స్ అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ట్రా జీన్ సో దెన్ మనకి ఏం జరుగుతుంది, దిట్ విల్ నాట్ రిలీజ్ ఎనీ ఫంక్షనల్ ట్రా ప్రోటీన్ అండ్ యాజ్ ఏ రిజల్ట్ ప్రోజెనీ డెవలప్మెంట్ విల్ ప్రొసీడ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద మేల్ పాపులేషన్ ఓన్లీ. సో అంటే వాస్ప్ స్పీసీస్లో కానీ లేకపోతే ఇన్సెక్ట్ స్పీసీస్లో కానీ ఈ యొక్క ట్రా జీన్ అనేటువంటిది లేకపోతే ఈ యొక్క ట్రా జీన్లో ఏదైనా మ్యూటేషన్ ఉంటే కనుక, ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే కనుక సో దెన్ మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే కనుక ఓన్లీ మేల్ స్పీసీస్నే ప్రొడ్యూస్ చేయగలదు, అంతే తప్ప ఫీమేల్ని ప్రొడ్యూస్ చేయలేదు. ఎందుకంటే ఈ యొక్క ట్రా జీన్ మనకి ఫీమేల్ డెవలప్మెంట్కి దోహదపడుతుందన్నమాట. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే సో మరి ట్రా జీన్ వాస్ప్లో కూడా ఉండాలి కదా, అంతే కదా, ఫీమేల్ స్పీసీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయంటే ట్రా జీన్ వాస్ప్లో కూడా ఉండాలి. ఇప్పుడు కానీ మన యొక్క వాస్ప్ స్పీసీస్లో ఈ యొక్క ట్రా జీన్కి సంబంధించి డిస్క్రిపెన్సీ ఉందన్నమాట. అంటే దెర్ ఈజ్ అన్ ఇష్యూ విత్ ద ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ మెటీరియల్ ఏదైతే ఉండాలో ట్రా జీన్లో మనకి ఏంటంటే అది మనకి వాస్ప్ స్పీసీస్లో లేదు. ఓకే, ఐ హోప్ యు ఆర్ గెటింగ్ రైట్. జనరల్గా ఇన్సెక్ట్స్లో ఫీమేల్ స్పీసీస్ ప్రొడ్యూస్ అవ్వడానికి ట్రా జీన్ అని చెప్పేసి ఉండాలి. ఫర్గెట్ అబౌట్ బ్యాక్టీరియా, ట్రా జీన్ అని చెప్పేసి ఉండాలి. ఈ ట్రా జీన్ ఏం చేస్తుంది, ట్రా ప్రోటీన్ అనేటువంటి దాన్ని ఒక ఫంక్షనల్ ప్రోటీన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఫంక్షనల్ ప్రోటీన్ మనకి ఫీమేల్ ప్రోజనీ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే,
కానీ మరి వాస్ప్ స్పీసీస్లో వచ్చేసరికి మాత్రం ఈ ట్రాజిన్లో డిస్క్రిపెన్సీ ఉందట. మరి ఎప్పుడైతే ట్రాజిన్లో డిస్క్రిపెన్సీ ఉంటే ఫీమేల్ పాపులేషన్ ప్రొడ్యూస్ చేయకూడదు కదా, ఓన్లీ మేల్నే కదా ప్రొడ్యూస్ చేయాలి. బట్ కానీ మరి వాస్ప్ ఏం చేస్తుంది, మేల్స్ని అసలు ప్రొడ్యూస్ చేయకుండా ఓన్లీ ఫీమేల్ స్పీసీస్నే ప్రొడ్యూస్ చేస్తున్నారు. దెన్ హూ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఎవరి రోల్ అంతా ప్లే చేస్తున్నారంటే వోల్బాకియా బ్యాక్టీరియా. సో ఈ యొక్క వాస్ప్ స్పీసీస్లో ఉన్నటువంటి వోల్బాకియా బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే తన దగ్గర ఉందన్నమాట ఆ ట్రాజిన్ని వాస్ప్ స్పీసీస్కి ఇచ్చి, నౌ ద వాస్ప్ స్పీసీస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ట్రాజిన్ ఆఫ్ ద వోల్బాకియా బ్యాక్టీరియా. దాని యొక్క హెల్ప్ తీసుకుని ఓన్లీ ఫీమేల్ ప్రోజెనీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వోల్బాకియా బ్యాక్టీరియా ఏం చేస్తుంది, నా దగ్గర ఉంది ఆ ట్రాజిన్ని యూస్ చేసుకుని సో ఓన్లీ ఫీమేల్ స్పీసీస్నే ప్రొడ్యూస్ చేద్దాం, మేల్స్ని మాత్రం ప్రొడ్యూస్ చేయొద్దు. బికాస్ ఎందుకంటే మేల్ స్పీసీస్ ఈ వోల్బాకియా బ్యాక్టీరియాని నన్ను ట్రాన్స్మిట్ చేయలేవు. సో దేర్ ఫోర్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ మేల్ పాపులేషన్, వీ వాంట్ ఓన్లీ ఫీమేల్ పాపులేషన్ అని చెప్పేసి మనకి ఏం చేస్తున్నాయి అంటే కనుక, అంటే ఈ యొక్క ట్రాజిన్ లేకపోవడాన్ని, ఆ యొక్క లూప్ హోల్ని ఈ యొక్క స్పీసీస్ వోల్బాకియా బ్యాక్టీరియా ఏం చేస్తుంది, నా దగ్గర ఉంది ఆ యొక్క ట్రాజిన్, నా దగ్గర ఫంక్షనల్ ట్రాజిన్ ఉంది, ఆ ట్రాజిన్ని యూస్ చేసుకుని ఓన్లీ ఫీమేల్ స్పీసీస్ని మాత్రమే ప్రొడ్యూస్ చేసేలాగా ఈ వాస్ప్ స్పీసీస్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది రీసెర్చ్లో తెలిసినటువంటిది. ద SUU రీసెర్చర్స్ ఫౌండ్ దట్ ట్రాజిన్ ఇన్ ఈ ఫార్మోసా జీన్ ఈజ్ మిస్సింగ్ సమ్ పీసెస్ important for its functioning. Then how come the female wasps are getting developing? ట్రాజిన్ ఉండాలి కదా మరి ఫీమేల్ స్పీసీస్ రావాలి అని అంటే కనుక, మరి ఎప్పుడైతే ట్రాజిన్ లేదో how come they are producing? They found that the genome of the wasps Wolbachia bacteria contained a functional version of tragine. Having lost its own tragine, the E. formosa wasps have to really depend upon their Wolbachia's tragine to allow their eggs to develop into females. I hope it is clear, right? ఇదండి స్టోరీ మొత్తం కూడా. మనకి ఏంటంటే వోల్బాకియా బ్యాక్టీరియా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక జనరల్లీ ఇనీషియల్ స్టేజెస్లో మస్కిటోస్లో ఐడెంటిఫై చేశారు. బట్ లేటర్ ఆన్ మొత్తం అన్ని రకాల డిఫరెంట్ ఇన్సెక్ట్స్లో కూడా ఈ యొక్క వోల్బాకియా బ్యాక్టీరియా ఉంది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక కనుగొని దాని పేరు వోల్బాకియా బ్యాక్టీరియా అని పెట్టారు. సో ఈ వోల్బాకియా బ్యాక్టీరియా మనకి ఏంటి అని అంటే కనుక ఓన్లీ ఎగ్స్ ద్వారా మనకి ఏంటంటే అంటే ఫీమేల్ ద్వారా మనకి ఏంటంటే ఇది ట్రాన్స్మిట్ అవుతుంది తప్ప ఫీమేల్ ఇన్సెక్ట్స్ ద్వారా ఇది మేల్ స్పర్మ్ సెల్స్ ద్వారా మనకి ఇది ట్రాన్స్మిట్ అవ్వలేదు. సో నౌ వోల్బాకియా బ్యాక్టీరియా హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఓన్లీ ఫీమేల్ ప్రోజెనీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి అర్థం చేసుకున్నటువంటిది ఏం చేస్తోంది ఇప్పుడు. సో ఏం చేస్తోంది అని అంటే కనుక ఈ యొక్క వాస్ప్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మ్యానిపులేట్ చేసి ఓన్లీ ఫీమేల్ ప్రోజెనీయే ప్రొడ్యూస్ అయ్యేలాగా ఎలా చేస్తోందంటే ఫీమేల్ స్పీసీస్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే కనుక ట్రాజిన్ అనేటువంటి దాన్ని ఉండాలి. ఆ ట్రాజిన్ మనకి వాస్ప్ స్పీసీస్లో లేదు. అందుకని వోల్బాకియా ఏం చెప్తోంది, నా దగ్గర ఉంది ఆ ట్రాజిన్, దాన్ని యూటిలైజ్ చేసుకుని ఓన్లీ ఫీమేల్ స్పీసీస్ని ప్రొడ్యూస్ చేసేలాగా మనకి ఏంటంటే ట్రాజిన్ కంప్లీట్లీ కంట్రోల్ చేస్తుందండి వాస్ప్ స్పీసీస్ అంతటినీ కూడాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ హియర్ అప్ టిల్ రైట్. సో దెన్ వీళ్ళు ఇందాక ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, మనకి ఫీమేల్ వాస్ప్ స్పీసీస్ని తీసుకుని దానికి యాంటీబయోటిక్స్ ఇచ్చి వోల్బాకియా బ్యాక్టీరియాని మనకి సప్రెస్ చేశారు కదా, మేల్ స్పీసీస్ని ప్రొడ్యూస్ చేశారు కదా. అక్కడ ప్రాబ్లం ఏమైందంటే వాటితోటి అవి వేరే ఫీమేల్ స్పీసీస్తో మేట్ అవ్వలేకపోతున్నాయి. ఐ హోప్ యూ ఆర్ క్లియర్. వేరే ఫీమేల్ స్పీసీస్ తోటి సో ద మేట్ అవ్వలేకపోతున్నాయి అన్నమాట. సో మేట్ అవ్వకుండా కొత్త ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. సో బికాస్ దే ఆర్ నౌ దట్ నీడ్ టు బి ఎగ్జామిన్డ్ అని చెప్పేసి ఇక్కడ సైంటిస్ట్ అయితే మరి ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే మనం యాంటీబయోటిక్ ఇవ్వడం వల్ల ఈ యొక్క ఇలా ప్రొడ్యూస్ అయినటువంటి మేల్ స్పీసీస్ ఇనేబుల్గా ఉన్నాయా, లేకపోతే ఎప్పటి నుంచో అసలు మేల్ స్పీసీస్ లేకపోవటం మూలాన ఇవి ఇనేబుల్గా ఉన్నాయా, దట్ నీడ్ టు బి అవి మనం కన్క్లూజన్కి అయితే రావాలి. సో దట్ నీడ్ టు బి ఎగ్జామిన్డ్ ఫర్దర్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ సర్వే అయితే కనుక ఈ స్టడీ అయితే చేశారండి. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి. సో ద మేల్స్ ప్రొడ్యూస్డ్ బై దీస్ రీసెర్చర్స్ ఆఫ్టర్ యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ డిడెంట్ మేట్ విత్ ఫీమేల్స్ అండ్ దే డిడ్ నాట్ ఇన్సెమినేట్ దెమ్. దిస్ కుడ్ బి బికాస్ ద మేల్స్ వర్ అబ్సెంట్ ఫ్రమ్ ద ఈ ఫార్మోసా పాపులేషన్ ఫర్ సో లాంగ్ దట్ దే హ్యావ్ లాస్ట్ దేర్ ఎబిలిటీ టు మేట్. అలాగే అన్ ఆల్టర్నేటివ్ పాసిబిలిటీ ఈజ్ దట్ ఇన్ఎబిలిటీ టు మేట్ వాజ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యాంటీబయోటిక్ ట్రీట్మెంట్. సో
ఇప్పుడు ఏంటి అని అంటే ఫైనల్గా ఇప్పుడు ఏంటి ఓన్లీ ఫీమేల్ ప్రోజనియే ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి, ఇంకా మేల్ పాపులేషన్ అసలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏమైపోతుంది అని అంటే కనుక ఈ బోత్ వోల్బాకియా బ్యాక్టీరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఓన్లీ ఫీమేల్ ప్రోజని ఎక్స్టింక్ట్ అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలా అని. అలా అన్నప్పుడు వోల్బాకియా బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఎంతవరకు మేల్ స్పీసీస్ అవసరమో, అంటే తన యొక్క ట్రాన్స్మిషన్కి, అంటే తన యొక్క రెప్లికేషన్కి, మరి కొత్త ఎగ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఫెర్టిలైజేషన్ జరగాలి కదా ఇప్పుడు ఇవంతా కూడా. సో మరి ఎప్పుడు ఎంతవరకు మేల్ స్పీసీస్ అవసరమో అంతవరకు మాత్రమే ప్రొడ్యూస్ చేయించి మిగతా అంతటినీ కూడా ఫీమేల్ స్పీసీస్ని ప్రొడ్యూస్ చేయిస్తోంది ఈ యొక్క వోల్బాకియా బ్యాక్టీరియా. సో వోల్బాకియా బ్యాక్టీరియా ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ హియర్ అండి. ఇట్ ఈస్ వెరీ 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 స్మార్ట్. ఇట్ ఈస్ ఇన్ సచ్ ఏ వే దట్ తన యొక్క అవసరాలకి తగ్గట్టుగా మనకి ఏంటి అని అంటే కనుక ఇన్సెక్ట్స్ని హోస్ట్గా యూస్ చేసుకుని ఈ రకంగా ఓన్లీ టార్గెటెడ్ పాపులేషన్ని మాత్రమే ప్రొడ్యూస్ అయితే చేయిస్తుంది అనేటువంటిది ఈ యొక్క సర్వే. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ దిస్ సర్వే అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. ఒక్కసారి మీరు మళ్ళీ విన్నా లేకపోతే ఈ యొక్క పాయింట్స్ని మీరు ఒక్కసారి చదివినట్లయితే యూ విల్ కమ్ టు సమ్ ఇంపార్టెంట్ కన్క్లూషన్స్. సో మీకు అర్థమవుతుంది ఇంకా క్లియర్గా. ఎస్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ రైట్. మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇది మీరు ఫస్ట్ వీడియో మీరు ఇదే చూస్తున్నారు అని అంటే మన ఛానల్లో మనకి హిందూ న్యూస్ అనాలిసిస్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. డూ వాచ్ దెమ్. అండ్ హిందూ న్యూస్ పేపర్ వచ్చేసి మనకి 50% ఆఫ్ ద హిందూ న్యూస్ పేపర్ నుంచే మనకి క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం వస్తాయి యూపీఎస్సీ నుంచి. కన్సిస్టెంట్గా మీరు అది ఫాలో అవ్వగలిగితే కనుక డెఫినెట్లీ యూ కెన్ ఆన్సర్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్. కానీ ఇంకొక 50% ఆఫ్ ద క్వశ్చన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటి నుంచి మనకైతే పబ్లిష్ అయితే అవుతాయి. సో మనం ఇక్కడ 50% ఆల్రెడీ హిందూ న్యూస్ అనాలిసిస్లో అయితే కవర్ చేస్తున్నాం. బట్ ఇక్కడ 50%ని కవర్ చేయడానికి మనకి ఏంటంటే కనుక ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పేసి మనం లాంచ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం డైలీ లైవ్ క్లాసెస్ అయితే తీసుకుంటాము. ఇక్కడ లైవ్ క్లాసెస్లో నేనే టీచ్ చేస్తానండి. ఈవెన్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ. ఇది మనకి బైలింగ్యువల్ మోడ్లో ఉంటుంది, అంటే బోత్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు వర్షన్ మనం అయితే కనుక తీసుకుంటాము, చెప్పడం జరుగుతుంది. డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ మీకు ఇవ్వబడతాయి. అండ్ అలాగే ఇప్పుడు ఇలా రాస్తున్నటువంటి క్లాస్ నోట్స్ కూడా మనం అక్కడ కూడా క్లాస్ నోట్స్ అయితే రాస్తాము. ఆ క్లాస్ నోట్స్ని మీకు ఇవ్వబడడం జరుగుతుంది. వీక్లీ అండ్ మంత్లీ అండ్ క్విజెస్ కూడా మనకు ఆర్గనైజ్ చేస్తారు. అండ్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్గా మనం దీన్ని 5,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. ఇది మీకు అంటే యూ ఆర్ పేయింగ్ ఓన్లీ వన్స్. సో బట్ యూ ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ డైలీ లైవ్ క్లాసెస్, వీక్లీ మంత్లీ డైలీ పీడిఎఫ్స్, వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ అండ్ ఆల్ దీస్ బెనిఫిట్స్. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటి నుంచి ఆర్టికల్స్ నుంచి అయితే కవర్ చేస్తాము. మీరు ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే కనుక ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, దెన్ ఇఫ్ యూ ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్, దెన్ డెఫినెట్లీ మా యొక్క టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్ ఫర్దర్ అండ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. సో దెన్ అలాగనే మీరు బిగినర్ అయితే కనుక ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో బట్ ఎన్సీఆర్టీస్ చాలామందికి ఏంటంటే ఎలా చదవాలి అనేటువంటిది తెలియదు. ఆ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయడానికి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. ఇక్కడ మనం క్లాసెస్ 6th నుంచి క్లాసెస్ 12th వరకు కంప్లీట్ ఎన్సీఆర్టీస్ని అయితే కనుక మనం అయితే కవర్ చేస్తున్నాము. సో ఫీ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 10,000 రూపీస్ ఫ్రెండ్స్. ఇది కూడా మనం 5,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము మనము. ఓకేనా, ఇది కూడా మీకు ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది ఈ కోర్స్ కూడా ఇందాకట్లాగే. మీరు ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక డెఫినెట్లీ ఆ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్ అండి. Yes friends, that's it. Now the last article for today, the problem with the Karnataka gig workers bill. సో రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు ఒక బిల్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కర్ణాటక గిగ్ వర్కర్స్ బిల్ అని చెప్పేసి అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ బిల్ మనకి దేనికి సంబంధించింది అని అంటే లైక్ గిగ్ వర్కర్స్ అంటారండి. గిగ్ వర్కర్స్ అంటే కనుక ఆర్ ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్, ఓలా, ర్యాపిడో. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్లాట్ఫారం బేస్డ్ ఏవైతే ఉన్నాయో వీటి పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో, జొమాటో, స్విగ్గీ, ఈ యొక్క పీపుల్ అందరూ కూడా మనం గిగ్ వర్కర్స్ అనే అంటాం అనమాట, వాళ్ళందరినీ కూడా. సో ఓకే, ఈ యొక్క గిగ్ వర్కర్స్కి సంబంధించి వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి కర్ణాటక గవర్నమెంట్ అయితే లాంచ్ చేశారు ఒక పర్టికులర్ స్కీమ్ని. అండ్ అలాగనే ఇంతకుముందు మనకి ఏంటి అని అంటే కనుక రాజస్థాన్ వాళ్ళు కూడా సిమిలర్ ఫార్మ్ ఆఫ్ స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆథర్ ఈ ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని అయితే కనుక మాట్లాడుతున్నారు. వాటిని ఇమీడియట్గా మనం అయితే అడ్రస్ చేయాలి, సో దట్ మనము హోలిస్టిక్గా వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలిగిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి ఇవే పాయింట్స్ని మనం రాయడం జరిగింది. కర్ణాటక ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ బిల్ కాల్డ్ యాజ్ డ్రాఫ్ట్ కర్ణాటక ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్
Social Security and Welfare Bill 2024, seeking to provide the social security and welfare measures for the gig worker population. So ikkada the rise of the gig workforce versus the work issues. The number of gig and platform workers are on the rise, more so in the last decade with the development of app, cab and retail deliveries. సో ఈ ప్లాట్ఫామ్స్, ఈ టెక్నాలజీస్ మనకి పెరిగిపోవడం వలన ఏంటి అంటే గిగ్ వర్కర్స్ యొక్క ఇది కూడా మనకైతే ఎంప్లాయ్మెంట్ అయితే పెరిగింది. నీతి ఆయోగ్ హ్యాస్ ఈవెన్ ప్రొజెక్టెడ్ దట్ గిగ్ వర్క్ ఫోర్స్ విల్ ఎక్స్పాండ్ టు అబౌట్ 23.5 మిలియన్ వర్కర్స్ బై ద ఇయర్ 2030. సో బై ద ఇయర్ 2030 నాటికి అరౌండ్ 23.5 మిలియన్ గిగ్ వర్కర్స్ అయితే కనుక ఉంటారు, ఈ ఎంప్లాయ్మెంట్ అండర్లో ఉంటారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ అ డైర్ need to protect these particular huge workforce kada. బట్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ అని చెప్పేసి ఆదర్ మనకి ఇష్యూస్ని అయితే రైజ్ చేశారండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ ఏంటంటే ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఇన్ ద లేబర్ లాస్ ఈజ్ ఇన్హెరెంట్లీ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ రిలేషన్స్. సో మనకి ఎంప్లాయర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ రిలేషన్స్ అనేటువంటి అండర్లోనే మనకి లేబర్ లాస్ అన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. బట్ కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే మేము ఎంప్లాయర్స్ కాదు, వీఆర్ జస్ట్ అగ్రిగేటర్స్ అంటున్నారనమాట. దోస్ హూ ఆర్ రన్నింగ్ this platform, they are preferring to call themselves as aggregators and consider these gig workers as independent contractors or workers. సో అంటే మేము ఎంప్లాయరు కాదు, వాళ్ళు మా ఎంప్లాయీస్ కాదు, మేము జస్ట్ ఒక అగ్రిగేటర్. మేము ఒక ప్లాట్ఫామ్ని పెట్టి అంటే టెక్నాలజీని ఒక టూల్ని డిజైన్ చేసి మొత్తం అందరినీ వర్కర్స్ని కూడా మేము ఏంటంటే ఆన్ బోర్డ్ తీసుకొచ్చాం, అంతే తప్ప మేము వాళ్ళకి ఏం ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. సో దే ఆర్ మాస్టర్ ఆఫ్ దేర్ వర్క్ అని చెప్పేసి మనకి వీళ్ళు ఏంటంటే తెలివిగా తప్పించుకుంటున్నారనమాట ఇక్కడ. అంటే బికాజ్ ఈ ఎంప్లాయీ అనేటువంటి ఇదికి వస్తే మరి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రొవైడ్ చేయాలి, ఈ యొక్క గవర్నమెంట్ రెగ్యులేటరీ అంబిట్లో అండర్లోకి వస్తారు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ నాట్ ఫార్మల్ ఎంప్లాయర్స్, వీఆర్ జస్ట్ అగ్రిగేటర్స్ అని చెప్పేసి చెప్తున్నారు అని ఆదర్ మాట్లాడుతున్నారు. అండ్ అలాగనే బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వర్కర్స్ వీళ్ళని ఎలా చూస్తున్నారు అని అంటే దే ఆర్ ట్రీటింగ్ దెమ్ యాజ్ ఎంప్లాయర్స్. సో వాళ్ళని ఎంప్లాయర్స్గానే ట్రీట్ చేస్తున్నారు. బికాజ్ ఎందుకంటే ఈ యొక్క పీపుల్ యొక్క కండిషన్స్ ఆఫ్ సర్వీస్ కానివ్వండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ని కానివ్వండి, అవన్నీ కూడా మనకి అగ్రిగేటర్సే డిజైన్ చేస్తున్నారు. వెన్ ది అగ్రిగేటర్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ డిజైనింగ్ అండ్ దే ఆర్ డిసైడింగ్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, సో హౌ కమ్ దే ఆర్ నాట్ ఎంప్లాయర్స్? ఇంక ఎంప్లాయర్స్ ఎందుకు కాదు వాళ్ళు? దే ఆర్ ప్రొవైడింగ్ ద ఎంప్లాయ్మెంట్ టు దెమ్ ఇన్ దిస్ ఫార్మ్ అని చెప్పి మనకి ఏంటంటే ఇక్కడ వర్కర్స్ ఆర్గ్యుమెంట్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మన కంట్రీలో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. 4 లేబర్ కోడ్స్ ఉన్నాయి కదండి, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ థింగ్ సోషల్ సెక్యూరిటీ అండ్ 2 అదర్ ఇంపార్టెంట్ కోడ్ ఆన్ వేజెస్. దాంట్లో మనకి కోడ్ ఆన్ సెక్యూరిటీ 2020 అని చెప్పేసి ఉంది, సోషల్ సెక్యూరిటీ ఆన్ 2020. సో దీంట్లో మనకి ఒక గిగ్ అండ్ వర్కర్స్ గురించి మెన్షన్ అయితే చేశారు, కానీ ఇంకా మిగతా వర్క్ కోడ్స్లో మనకి ఎక్కడా కూడా వీళ్ళ గురించి మెన్షన్ చెయ్యలేదు అని చెప్పి ఆదర్ అయితే ఒక ఇష్యూగా దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారండి. అండ్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ నౌ హీ ఈస్ టెల్లింగ్ సమ్ వే ఇంపార్టెంట్ ఫార్వర్డ్ పాయింట్స్ యాజ్ వెల్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వితౌట్ ద రికగ్నిషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్, ప్రొటెక్టివ్ లేబర్ లాస్ దట్ ఎన్ష్యూర్ మినిమమ్ వేజ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కెనాట్ బి రిజాల్వ్డ్, ఇట్ నీడ్ టు బి రిజాల్వ్డ్. సో అదర్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వీళ్ళెవరూ కూడా ఎంప్లాయర్ అగ్రిగేటర్గా కాదు, దే ఆర్ ఆల్ ఎంప్లాయర్స్గానే మనకైతే ఉంటారు. ఈ ఇష్యూని ముందు మనం రిజాల్వ్ చేయాలి. బికాజ్ ఎందుకంటే ఈ పీపుల్ ఎవరికి కూడా మనకి మినిమం వేజెస్ లేవు, ఆక్యుపేషనల్ సేఫ్టీ లేదు, అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం లేదు, ఇవేవీ లేవు. వీళ్ళందరినీ కూడా మనం ఏంటంటే ఈ ప్రొటెక్టివ్ లాస్ అండర్లోకి తీసుకురావాలంటే ముందు దేర్ షుడ్ బి సమ్ రెగ్యులేషన్ ఫర్ దీస్ పర్టికులర్ అగ్రిగేటర్స్. వీళ్ళందరినీ ఫార్మల్గా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దే ఆర్ ఎంప్లాయర్స్గా కన్సిడర్ చేయాలి అంటూ ఒక కేస్ స్టడీని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూకే, రీసెంట్గా యూకే వాళ్ళు ఊబర్ని మనకి ఏంటి అని అంటే కనుక సో యూబర్ని చూడండి, ఇన్ ఏ సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ బ్రిటన్, యూకే సుప్రీం కోర్ట్ రూల్డ్ దాట్ సో ద ఊబర్ ఈజ్ అన్ ఎంప్లాయర్ అండ్ దట్ ద ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ ఆఫ్ యూకే డూ అప్లై టు ద ఊబర్ డ్రైవర్స్ అందరికీ కూడా మనకి ఏంటంటే ఈ లాస్ అనేటువంటివి అప్లై అవుతాయి అని చెప్పారు. సో కాబట్టి మన కంట్రీలో కూడా వీళ్ళందరినీ కూడా ఈ అగ్రిగేటర్స్ అందరినీ కూడా మనం ఏంటంటే ఫార్మల్ ఎంప్లాయర్స్గా కన్సిడర్ అయితే చేసినట్లయితేనే అప్పుడు మాత్రమే మనం ఇంత హ్యూజ్ ప్రొటెక్టివ్ వర్క్ ఫోర్స్ని మనకు ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు అనేటువంటిది. హియర్ దిస్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ఆదర్ అండి. ఈ ఆర్టికల్లో మనకి ఈ విధమైనటువంటి ఇష్యూస్ అన్నిటిని రైజ్ చేస్తూ ఈ విధమైనటువంటి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎస్, ఐ హోప్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు తెలియాల్సింది. నవ్ ఇట్స్ ద టైమ్ ఫర్ టుడేస్ క్వశ్చన్. కేపీ ఒలీ
So who was often seen in the news is the prime minister of which of the following countries? Bhutan, Myanmar, Sri Lanka, Nepal. I hope you already know the answer అండి, మీకు ఆల్రెడీ తెలుసు. సో బై నౌ ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ డూ కమెంట్ అండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో యాజ్ వెల్, బికాస్ దట్ గివ్స్ మీ మోర్ అండ్ మోర్ మోటివేషన్ టు డూ దీస్ టైప్ ఆఫ్ క్వాలిటీ వీడియోస్. అండ్ అలాగే ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలి అని అంటే కనుక మనము డిస్క్రిప్షన్లో మనం అయితే ప్రొవైడ్ చేసామండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాము. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే కనుక మీకు ఆ పీడిఎఫ్ని కూడా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే LTX క్లాసెస్ యాప్ కూడా మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. డూ డౌన్లోడ్ దెమ్ so to get the recent updates. Yes friends, that's it for today's class. These are the important articles that you have to cover from the exam point of view. So let's meet again tomorrow's news analysis. Until then, happy learning. All the best and bye bye.